మనం అందరం కలుసుకోవడానికి చక్కని ఏర్పాట్లు దేవుడు తన దాసురాల ద్వారా ఈ ప్రాంతంలో జరిగిస్తూ వచ్చారు. నాకు ఇటు అవకాశమునిచ్చినటువంటి దేవాది దేవునికి స్తుతులు వందనాలు తెలియచేస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి అమ్మగారు, వారి బిడ్డలు, వారి కుటుంబం అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే సభాధ్యక్షుల గారికి, అలాగే కన్వీనర్ గారు వాక్యానికి ముందు ప్రార్థన చేస్తారేమో అనుకున్నాను. వారికి నా వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు. నేను వాక్యానికి వచ్చే ముందు ఒక పెద్ద మనిషి చేత ప్రార్థన చేయించుకొని వచ్చాను. ఒక ఆయన నాకు ప్రార్థన చేసి పంపించారు, వాక్యం చెప్పండి అని. ఆయన ప్రార్థన నేను ప్రార్థన చేస్తుంటే నేను రికార్డ్ చేసుకున్నాను ఆ ప్రార్థన. ఆయన ప్రార్థన చేసి వాక్యాన్ని పంపించారు. వాక్యంలో ఆయన మిస్టేక్ ఉంటే ఆయనదే, నాది కాదు. రైట్? ఈ విషయాన్ని గమనించండి. మంచిది, చాలా సంతోషం. ఈ రెండు మనము దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథము, నిన్నటి దినాన 90వ కీర్తనను మనం అందరము చూసాం కదా. ఈరోజు 91వ కీర్తనను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం. మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడు ఈ వాక్య భాగమును మనందరి కొరకై దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, అటు ఇటు చూడకండి, అనాలోచితంగా ఉండకండి. దేవుని వాక్యం పైన మనసు ఉంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఈ సమయాన్ని బట్టి, ఈ సభలను బట్టి, ఇదిగో ఈ స్థలములో ఈ మంచి ఏర్పాట్లు చేసినటువంటి దైవజనురాలు కుటుంబాన్ని బట్టి, చేరినటువంటి నీ పరిశుద్ధులైన ప్రజలను బట్టి మా హృదయం అంతటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. 15వ తారీఖు రాత్రి నుండి తిరిగి రాత్రి వరకు ఈ సభలు ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత క్షేమము కొరకై, ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకై, వారు సత్యములో వెలుగులో జీవించుట కొరకై ప్రభువా, ఇదిగో మీ దాసురాల్లో ఉంచిన భారాన్ని బట్టి స్తుతిస్తూ, ప్రభువా, ఈ ప్రాంతమునకు, మాకు, ఈ పరిచర్యకు ఈ కూడికలు దీవెనకరంగా చేసి నడిపించండి. నేను బలహీనుడను, నేను వటివాడను, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలను మనము ధ్యానం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం దేవుని మాటలను విందాం. ఈ కీర్తనను గురించి మనం ఆలోచన చేస్తే ఈ కీర్తనలో కూడా 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఈ కీర్తనకు ఉన్నటువంటి ఒక మంచి టైటిల్ ఏమిటంటే, దేవుడే మనము దాగుకునే చోటు. మనకు దాగుకునే చోటు ఏమిటి అంటే, మనము 90వ కీర్తనలో చూసాము, మాకు నివాస స్థలము నీవే. మనము దాగుకునే చోటు ఏమిటి అంటే దేవుడే. వీళ్ళరా, ఈ కీర్తనలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 3 సందర్భాలను దృష్టిలో పెట్టుకొని ఈ కీర్తనాకారుడు ఈ కీర్తనను రాశాడు. ఈ కీర్తన ప్రక్కనే ఉంది కాబట్టి ఇది మోషే కీర్తన అని చెప్పి బైబిల్ పండితులు అంటూ ఉంటారు. వీళ్ళరా, గమనించండి, 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఇది ఎప్పుడు రాశాడంటే కష్టాలలో రాశాడు. ఒకటి, కష్టాలలో రాశాడు. భయపడే సమయంలో రాశాడు. 3వది శోధనలో రాశాడు. ఎప్పుడు రాశాడు అంటే కష్టకాలంలో, 2వది భయపడే సమయంలో, 3వది శోధన కాలంలో. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం దేవుని మాటలు వినాలి. ఎవరు రాసుకునే వాళ్ళు అంతగా లేరు అనుకుంటా మీ చర్చిలో. అంత అవసరం లేదు. మనకి పెద్ద మెమరీ కార్డు ఉంది, మాకెప్పుడు లోపల ఉండిపోద్దని అనుకుంటున్నారేమో, నాకు తెలియదు. రైట్?
పిల్లలకి ఒక అలవాటు ఉండాలి. మా చర్చిలో పిల్లలు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ బైబిల్తో పాటు ఒక నోట్స్ లేకపోతే ఒక మంచి డైరీ పెట్టుకొని చక్కగా అన్నీ రాసుకుంటారు ప్రాముఖ్యమైన విషయాలు. నాకు ఒక అలవాటు ఉంది. ఒకవేళ పొరపాటున ఒకవేళ మీ అమ్మగారు కానీ మమ్మల్ని నన్ను కానీ పిలిస్తే, ఒకవేళ పిలకపోయినా దేవుని స్తోత్రం, పిలిస్తే డబల్ స్తోత్రం. ఒకవేళ వస్తే నేను ఏం చెప్పాను అడుగుతాను. ఈజీయే కదండి, 91 92 చెప్పాను అని అంటారు. మీరు ఒకవేళ చెప్తే దాంట్లో ఏం పాయింట్స్ చెప్పానో కూడా అడుగుతాను. నాకు అదొక అలవాటు. చదవాలా? యేసురత్నమయ్య గారి పెద్ద కుమార్తె పేరు ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికైనా? యేసురత్నమయ్య గారి పెద్ద కుమార్తె, శ్యాంబాబాయి గారి పెద్దక్క, ఆమె పేరు ఫ్లారెన్స్ ఆంటీ అంటాం మేము వెళ్తే. ఆమె నేను ఒకరోజు అడిగాను, అమ్మ బైబిల్ చదువుతున్నారా అని అడిగాను నేను. ఆమెను అడుగుతాడు ఎవడన్నా, మనం గమ్ముండంగా ఆమెను అడిగాం సరదాగా, అమ్మ బైబిల్ చదువుతున్నారంటే ఆమె చదువుతున్నాను బాబు, అప్పట్లో సంవత్సరానికి 11 సార్లు చదివేదాన్ని అనింది ఆమె. ఎన్ని? సంవత్సరానికి 11 సార్లు చదివేదంట. మీకు వినపడుతుందా అమ్మా? ఎన్నిసార్లు తింటారో నాకు తెలియదు. ఇది నాకు లాస్ట్ ప్రసంగం అయితే ఫుల్గా తిట్టేసి వెళ్ళిపోతా, మధ్యాహ్నం నుంచే బయలుదేరేస్తా. వినండి జాగ్రత్తగా. సంవత్సరానికి 11 సార్లు ఆమె బైబిల్ పూర్తి చేసేది. ఇంచుమించు 1189 అధ్యాయాలు. బైబిల్లో 1189 అధ్యాయాల్ని సంవత్సరానికి 11 సార్లు పూర్తి చేయడం అంటే ఇంచుమించు నెలకోసారి చదివేయాలి దాన్ని. 1200 అధ్యాయాల్ని ఒక నెలలో అంటే 30 రోజుల్లో చదవడం అంటే రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలి చెప్పండి గబగబా? అది కూడా తెలీదా? 1200 అధ్యాయాల్ని 30 రోజుల్లో చదవాలంటే రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలి? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలి? ఎంత వాక్యాన్ని ప్రేమించాలి? వాక్యం మీద మనకి ప్రేమ ఎక్కువ ఉంటే, వింటున్నారా? వాక్యం మీద ప్రేమ ఎక్కువ ఉంటే మన వాక్యాన్ని చదువుతాం. సంఘం మీద ఎక్కువ ప్రేమ ఉంటే, వినండి అమ్మ, వాక్యం మీద ప్రేమ ఎక్కువ ఉంటే వాక్యాన్ని ఎక్కువ చదువుతాం. సంఘం మీద ఎక్కువ ప్రేమ ఉంటే సంఘమును ప్రేమిస్తాం. మనము దేవుని సేవను ప్రేమిస్తాం, సహవాసాన్ని ప్రేమిస్తాం, సేవకురాల్ని ప్రేమిస్తాం, సేవకుడిని ప్రేమిస్తాం, వాక్యానికి భయపడతాం. ఓ రోజు మా పాస్టర్ గారు నన్ను తిడదామని వచ్చారు మా ఇంటికి సరదాగా. ఆయన బాగా కోపం ఉంది, మా ఇంటికి వచ్చి తిడదామని అలా కూర్చున్నాను. నేను కింద కూర్చున్నాను, ఆయన కుర్చీలో కూర్చున్నారు. మరే అయ్యా అది ఇది మరి అంటుంటే నాకు అర్థమైపోయింది నన్ను తిట్టడానికి వచ్చాడని. నేను అన్నాను, అన్నా నన్ను ఈ భూమి మీద తిట్టే అవకాశం మీకు పరలోకంలో యేసుప్రభు దాకా ఎవరికి లేదన్నా. అప్పుడు ఆయన హృదయపూర్వకంగా తిట్టి వెళ్ళిపోయాడు. ఆయన కడగాల్సినవి అన్నీ కడిగేశాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, మనకు దేవుని సంఘం పైన ప్రేమ ఉంటే, దేవుని వాక్యం పైన ప్రేమ ఉంటే, మనము మిగతావన్నీ కూడా వ్యర్థమైనవన్నీ ఏం చేస్తారు? కొంతమంది వ్యర్థమైన చెత్తని పిప్పిని పిండి బయటపడేస్తారు. అలాగే వ్యర్థమైన చెత్తను లోపల పెట్టుకున్నామంటే నీ హృదయమే పెద్ద చెత్త కుప్ప పెట్టుకొని ఎన్నిసార్లు మందిరానికి వచ్చి వెళ్ళినా కూడా ఉపయోగం ఉండదు. దయచేసి గమనించండి. మన ఉదయాన్నే బాసనాలు కడుగుతాం, అంటే బొచ్చెలు కడుగుతాం అనమాట. పచ్చి భాషలో చెప్పాలంటే గిన్నెలు కడుక్కుంటాం. అలాగ హృదయాన్ని కూడా కడుక్కోవాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యం దగ్గర హృదయాలు కడుక్కోవాలి. వాక్యం చేతనే కడగబడేది. మనిషి యొక్క హృదయం ఎక్కడ కనబడుతుందంటే వాక్యంలో తప్ప మరి ఎక్కడ కడగబడదు. సబ్బు కడగదు, ఏమండి? కొంతమంది పాలుతో కడుగుతారు, పాలు కడగదు. వాక్యము మాత్రమే హృదయాల్ని కడుగుతుంది, శుభ్రం చేస్తుంది. ఆయన నన్ను హృదయపూర్వకంగా అనవలసిన మాటలన్నీ అనేసి వెళ్ళిపోయాడు. వీళ్ళరా అలా అంటే ఒకవేళ మీ సంఘంలో ఎలా ఉంటుందో నాకు తెలియదు. కన్వీనర్ గారు, సభాధ్యక్షులు గారు, నాకు తెలియదు. మీరు కాబట్టి అలాంటివి హృదయంలో ఉంటే తీసేయమని ప్రభు పేరట మనవి చేస్తూ బ్రతిమలాడుతూ ఉన్నాను. ప్రియులరా, ఈ కీర్తన గురించి మనము ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళదాం. ఈ కీర్తన ఒకవేళ మోషే వ్రాసిన కీర్తన అయితే అనుసంధానపు లేక అనుబంధపు కీర్తన అని చెప్పేసి ఈ కీర్తనను గురించి మనం ఆలోచన చేయవచ్చు. ప్రియులరా, శాశ్వతమైన దేవుడే, శాశ్వతుడైన దేవుడే, ఇదిగో నీకు నిత్య నివాస స్థలము, నీకు శాశ్వతమైనటువంటి నివాస స్థలము,
అనేటువంటి వాక్యాన్ని మూలాధారం చేసుకొని ఈ కీర్తనాకారుడు రాసి ఉండవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కీర్తనలోనేటువంటి ఒక వచనాన్ని తీసుకొని సాతానుడు యేసుక్రీస్తు ప్రభువుని శోధించిన సందర్భం మనకు తెలుసు. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, దేవుని వాక్యాన్ని చదివితే సరిపోద్దానంటే వాక్యాన్ని చదవడం కాదు, వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు. ఒకసారి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని సహాయం చేయండి. మైక్ ఉన్న వాళ్ళు మాత్రమే చదవండి, మరెవరు చదవకండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం చేయవలెను. ఇది ఒకటి, ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యాలి. ఒకటి, నీవు నడుచు మార్గమున చక్కగా ప్రవర్తించాలి. రెండు, నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక, మూడు విషయాలని తప్పిపోకూడదు. రైట్, దానిలో వ్రాయబడిన వాటిని అన్నిటి ప్రకారం చేయుటకు మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి చదవాలి, రెండవది దాని ప్రకారం చెయ్యాలి. అమ్మ వింటున్నారా? అందరూ వినబడుతుందా? బాక్స్ మీ దగ్గరకు వస్తుందా? సౌండ్ వస్తుందా? ఒకటి చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. కొంతమంది మీలో ఎవరైనా పెద్దవారు, తల్లి లాంటి వారు చదవడం రాకపోతే మీరు అమ్మ బైబిల్ ఇచ్చి మీ మనవడు మనవరాలు ఉంటారు, ఒక అధ్యాయం చదివి పెట్టమ్మా అని అడగాలి. అప్పుడు నీకు వాక్యం మీద ప్రేమ ఉన్నట్టు. లేకపోతే ఊరికినే బైబిల్ పెట్టుకొని నటిస్తున్నట్టు. వాక్యం మీద ప్రేమ ఉంటే కనీసం నువ్వు వాక్యమును చదివించుకోవాలి. నేనేం చేసుకుంటాను, నేను వింటాను. వాక్యమును చదవాలి ఒకటి, అక్కడ మనం చదివిన వచనంలో. రెండవది వాక్య ప్రకారము, చెప్పండి, వాక్య ప్రకారము ప్రవర్తించాలి, లేకపోతే వాక్య ప్రకారం జీవించాలి. వింటున్నారా? వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారము జీవించాలి, మీ ఫోన్లు ఆఫ్ చేయాలి. మూడవది ఏంటి అమ్మ, వినపడిందా? మూడవ అంశం ఏంటి, వినపడుతుందా? మీ ఫోన్లు మోగకూడదు. మా చర్చిలో ఒక బోర్డు ఉంటుంది, ఏమని, స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అని ఉంటుంది. ఆ బోర్డులో 2 తీసుకొచ్చి చర్చిలో పెట్టమని చెప్పాము మన సురేష్కి. ఆయన ఏం చేసి ఉంటే, ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అంటే ప్లీజ్ తీసే దాంట్లోంచి అన్న. ఇక్కడ ఎవరిని బతిలాడాల్సిన అవసరం లే, నిన్ను బతిలాడి ప్లీజ్ దయచేసి కాదు. ఇక్కడ ఇది ఆర్డర్, దేవుని సన్నిధిలో ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు మీకు సిగ్నల్ లైట్స్ తక్కువ ఉంటాయి. ఆకివీళ్ళలో సిగ్నల్ లైట్స్ ఉన్నాయి, ఎక్కడైనా లేవు కదా. ఈ దగ్గర ఆలపాడు ఎక్కడ, మాకు ప్రతి 200 మీటర్లకు ఒక సిగ్నల్ లైట్ ఉంటుంది. దాన్ని మనము దాటే మనకేం చేస్తారు చెప్పండి, ఫైన్ వేస్తారు. మీకు ఇక్కడ ఫైన్ వేసేవాళ్ళు ఎవరు లేరు. మీకు ఇక్కడ ఫైన్ కూడా వేస్తూ ఉంటే బాగుండు. రైట్, మీకు కూడా ఫైన్ వేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఫోన్ మోగితే 10,000 ఫైన్ అన్నాం అనుకో, ఫోనే దేవ, అసలు మా ఫోనే 2,000 ఉండదు, 10,000 ఫైన్ అంటున్నారు. లేనిపోయింది ఫోన్ ఆడబడేసి వస్తాం. దయచేసి గమనించండి, వాక్యమును చదవాలి మొట్టమొదటి. రెండవది వాక్య ప్రకారం జీవించాలి. మూడవది వాక్యాన్ని బోధించాలి. వాక్యాన్ని చదవాలి, గుర్తుపెట్టుకో. వాక్య ప్రకారము, అదిగో నీవు ఆ సిగ్నల్ని దాటకూడదు, దాన్ని నీ కళ్ళ ముందు కనబడుతుంది, చదివావు. దాని ప్రకారము జీవించాలంటే దాన్ని దాటద్దు. దాటావనుకో ఏం చేస్తారు, వాక్యాన్ని దాటి బ్రతుకుతున్నామంటే మన మీద లేనిపోని ప్రభావాలు పడతాయి. కాబట్టి వాక్య ప్రకారము రెండవ అంశం గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని చదవండి. మోషే, లేకపోతే దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదువు. రెండవది వాక్య ప్రకారముగా జీవించు. మూడవది వాక్యమును బోధించు. 3 విషయాలు. ప్రియులారా, మనం చదువుకున్న ఈ కీర్తనను గురించి మనం ఆలోచన చేస్తే ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం అని చెప్పాను. ఏమిటది? యేసుక్రీస్తు ప్రభువాన్ని శోధించడానికి వచ్చినప్పుడు సాతానుడు ఈ కీర్తనను చదువుకొని వచ్చాడు. మీరు చెప్పండి, మంచి బైబిల్ విద్యార్థి ఎవరో తెలుసా? మంచి బైబిల్ విద్యార్థి ఎవరో తెలుసా? సాతానుడు మంచిగా బైబిల్ చదువుతాడు. నువ్వు చదివితే తెలుగులో చదువుతావు, లేక ఇంగ్లీష్లో చదువుతావు. సాతానుడు గ్రీకులో చదువుతాడు, హీబ్రూలో చదువుతాడు,
అరామిక్లో చదువుతాడు, లాటిన్లో చదువుతాడు, ప్రతి లాంగ్వేజ్లో చదువుతాడు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న కీర్తనలో 12వ వచనంలో ఉన్న వచనాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారు అదిగో ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన 40 రోజులు ఉపవాసం ఉండడానికి వెళ్ళినప్పుడు, ఆయన శోధించడానికి వచ్చినప్పుడు ఈ 12వ వచనాన్ని ఏమండి, అప్పటికి యేసు ప్రభువారు రాకముందు దీన్ని హీబ్రూలో ఉన్నటువంటి భాషని, హీబ్రూ లాటిన్ భాషలో ఉండేటువంటి దీనిని గ్రీకులోకి యేసు ప్రభు వచ్చిన సమయానికి గ్రీకులో తర్జుమా చేశారు. గ్రీకులోకి వచ్చినప్పుడు ఒక పదం ఉంది, ఆ పదాన్ని యాడ్ చేశాడు ఇక్కడికి వచ్చి. ఒకసారి చూడండి 12వ వచనం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎప్పుడైనా అనే పదాన్ని యాడ్ చేశాడు. అంటే హీబ్రూలో ఉన్న ఒక పదాన్ని గ్రీకులో ఉన్న పదం దగ్గరికి తెచ్చి అక్కడ పెట్టి చదువుతున్నాడు. అంటే ఇంకొంచెం కొంతమంది బైబిల్ పండితులు చెప్తూ అక్కడెక్కడ తీసుకొచ్చి యాడ్ చేసి మొత్తం చెప్తారు కదా, అంత టాలెంట్గా ఎవరికి చెప్తున్నాడు? సాతానికి చెప్తున్నాడా? ఎవరమ్మా చెప్పిందా? మళ్ళీ చెప్పండి, ఆ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది? రైట్. ప్రియులారా, గమనించండి, ఎవరికి చెప్తున్నాడంటే వాక్యమైనటువంటి యేసుప్రభుకే చెప్తున్నాడు. ప్రియులారా, చాలా జాగ్రత్త. అందుకని వాక్యము అది ఎటువంటిదంటే మనకు బాగా తెలుసు. 2 అంచుల కాదు, వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదని ఉంది బైబిల్లో. 2 అంచుల ఖడ్గం కాదు, వాడిగల 2 అంచుల ఖడ్గము కంటే వాడిగలదని ఉంది. దానికంటే వాడిగలది అంటే దాన్ని వాడేవాడు అట్టోటాడే ఉండాలి చెప్పాలి. ఇప్పుడు మీ దగ్గర మీకు ఎవరికైనా నాన్చాక్ తెలుసా? బ్రూస్లీ వాడతాడు నాన్చాక్ అని. ఒక 2 కర్రలకి మధ్యలో చైన్ ఉంటుంది. చూసారు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? టచ్ ఉందా? దాన్ని చూసి ఉంటారు. దాన్ని నేను 2-3 సార్లు తిప్పాను. 2-3 సార్లు చాలాసార్లు తిప్పాను. ఇంట్లో ఉండేది అప్పట్లో, మార్పు చెందక ముందు. అది ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకుని ఇవి పగిలిపోయేది, పాటం తగిలేది అనమాట. కొన్ని వస్తువులు, కొన్ని పరికరాలు వాడాలంటే దాని గురించిన పూర్తి అవగాహన ఉండాలి. దేవుని వాక్యము సామాన్యమైనది కాదు, నువ్వు అనుకునేలాంటిది కాదు, నేను అనుకోలేలాంటిది కాదు. దేవుని వాక్యము 2 అంచుల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే పదునైనది, దాన్ని కూడా చీలుస్తుందని రాసింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి సాతానుడు క్రీస్తు ప్రభును శోధించడానికి ఈ పద్ధతిని అవలంబించాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, సాతాను ఎవరు? బైబిల్ గొప్ప విద్యార్థి. అందుకని మీరు ఇప్పుడు ఏమని చెప్పచ్చు అంటే, మీకు ఒక పాయింట్ దొరికింది. ఏం పాయింట్? అందుకనే పాస్టర్ గారు మేము బైబిల్ చదవం. ఏంటి? అందుకనే మేము సాతానుతో ఈక్వల్ అవ్వకూడదని చెప్పి మేము బైబిల్ చదవము, అందుకే మేము బైబిల్ చదవటం లేదు అని చెప్పుకోవచ్చు. రైట్. కొంతమంది ఏమన్నా వాక్యం లేని పాయింట్ దొరికితే అలా పట్టుకొని బతికేద్దాం అనుకుంటారు. నరకానికి తీసుకెళ్ళిపోతాయి పాయింట్లు, జాగ్రత్త. అలాంటి పాయింట్లు నిన్ను నరకానికి పట్టుకెళ్తాయా, విశ్వాస సంబంధమైన పాయింట్లు నేను పరలోకానికి తీసుకెళ్తాయా చూసుకొని బతుకు. ఇది నీ చేతుల్లో ఉంది. యేసుప్రభు వారు ఏం చేశారంటే చాయిస్ మన చేతుల్లో పెట్టేశాడు. చూడుము, మరణమును, చెప్పండి, జీవమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఇక నువ్వే ఏ రూట్లో రావాలనుకుంటే ఆ రూట్లో వచ్చాయి. నీ ఎదుట దేవుడు నీ ఎదుట పెట్టాడు, నువ్వే కోరుకో. ఏ దారిలో పోవాలో కోరుకో. రాత్రి లాస్ట్లో పాట పాడాం కదా, 2 దారులు కలిసే చోట గండం ఉన్నది. కాబట్టి 2 దారుల్లో ప్రయాణం చేయవద్దని మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ ఏమండి, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రియులారా, తర్వాత మనము మొదటి వచనానికి వద్దాం. ఇప్పుడు ఈ కీర్తన దేవుడు వ్రాయించాడు అనేటువంటిది నిర్విధాంశము. దాంట్లో ప్రతి అక్షరము, ప్రతి మాట నెరవేరుతుంది. మొట్టమొదటి మాట, మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఈ కీర్తన దాగుచోటు, దక్కునే స్థలం, ఆశ్రయము, బండ. ఈ కీర్తనలో 3 పర్యాయాలు
ఈ మాట ఉంది. 2వ వచనంలో నా ఆశ్రయం అని ఉంది. 4వ వచనంలో నీకు ఆశ్రయం అని ఉంది. 9వ వచనంలో నీవే ఆశ్రయం అని ఉంది. 3 సార్లు ఈ మాట రాసింది. అది దాగుకునే చోటు కాబట్టి 3 పర్యాయాలు ఆయన ఆశ్రయముగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులరా, కష్టకాలములో దేవునిలో ఎంత క్షేమం ఉందో దాక్కున్న వాడికే తెలుస్తుంది. దేవునిలో మనము ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. బా, ఎంత మంచి మాట అండి ఇది. నేను నమ్ముకొనున్న కరుడు దేవునికి 4 పేర్లు పెట్టాడు. ప్రియులరా, ఈ వచనాల్లో కీర్తనాకారుడు దేవునికి 4 పేర్లు పెట్టాడు. దేవునికి మంచి మంచి పేర్లు పెట్టాలి. మీరు ఎప్పుడైనా దేవునికి పేరు పెట్టారా? మీరు పిల్లలకి పేర్లు పెడతారు. దేవునికి ఎప్పుడైనా పేరు పెట్టారా? ఒక ఆమె ఉంది కదా, ఆమె పేరు హాగరు. హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది. ఏమని? నువ్వు చూచుచున్న దేవుడే. బా, ఎంత మంచి పేరు. శ్యాంబాబాయి గారు దేవునికి ఒక పేరు పెట్టాడు. మీకు ఎవరికైనా తెలుసా? ఆయన మర్యాదస్తుడు. ఎవరైనా మర్యాదస్తుడు, పిలిస్తేనే వస్తాడు. పిలవకుండా వచ్చేవాడు అక్కడ ఉన్నాడు. ఎవడాడు? ఆడికి మర్యాద లేదు, సిగ్గు లేదు. ఏసన్ని అంటాడు, ఒరే సిగ్గులేనోడా సినిమా పోరాదా అంటాడు. సిగ్గులేనోడా. కొంతమంది సినిమాలు చూస్తారు, చర్చికి వస్తారు. అమ్మ వింటున్నారా? ఆదివారం ఆరాధన అవగానే ఇంట్లో అన్నం వండుకొని ఎదురుగా మాంసం గిన్నె దించుకొని టీవీ ఆన్ చేసుకొని బాహుబలి ఏదో ఒక బలి చూసుకుంటా తింటుంటారు అన్నం. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఆమె మీలాంటి అమ్మే చర్చికి రాలా, బాగాలేదని చెప్పి పడుకుంది. ఎవరో చెప్పారు వచ్చి, ఏమని? ఆమెకు బాగాలేదు. ఏమ్మా రాలేదామా అని అడిగా. ఆమె పేరు ఒక పేరులే. ఏమ్మా రాలేదని అంటే ఆమెకు బాగాలేదంటాను. నేను మామూలుగా బాగాలేదంటే వెళ్ళిపోతాను, వెళ్ళి పలకరీయడానికి వెళ్తాను. వెళ్ళేసరికి ఆమె జగదేగిరుడు అతిలో సుందరి సినిమా పెట్టుకొని చూస్తుంది. మీకెలా తెలుసు ఆ సినిమా అని అంటారేమో. మనం ఆల్రెడీ అది 10 సార్లు చూసాం. అప్పుడెప్పుడో మార్పు చెందక ముందు పాస్టర్ గారు మనం చూసారు అనుకున్నారు. అది మొన్నటి కాదు, ఇది ఇట్టాడు చిన్న చిన్న పిల్లలు ఎవరు పుట్ల ఆ సినిమా వచ్చినప్పుడు. ఇలారా ఆమె చక్కగా సినిమా పెట్టుకొని మంచానికి అడ్డంగా పడుకొని చూస్తూ ఉంది. ఆమె నన్ను చూడగానే టీవీ ఆపకపోయి సౌండ్ ఎక్కువ పెట్టేసింది. వింటున్నారా? టీవీ ఆపాల్సింది పోయి సౌండ్ ఎక్కువ పెట్టేసింది. ఇంకెక్కువ కంగారు అయిపోయింది ఆమెకి. అటు ఇటు పడిపోతుంది. ఇటు పడిపోయి గబగబ సదిరేసి అప్పుడు మెల్లిగా దాన్ని ఆపుతుంది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ ఇది, అక్కడ అది, ఇక్కడ ఇది, అక్కడ అది, అన్నిట్లో ఉంటారు, అన్నిట్లో తలపెడతారు. ప్రియులారా, ఇలాంటి వారు దేవునికి ఎలాంటి పేరు పెట్టలేరు. ఆమె చక్కని పేరు పెట్టింది. ఏమని? నీవు చూచుచున్న దేవుడువు. నీ పరిశుద్ధతను బట్టి, నీలో నీతిని బట్టి, నీ హృదయంలో ఉన్న ఆకలిని బట్టి దేవునికి ఒక శ్రేష్టమైన పేరును పెట్టగలవు. నేను శ్యాంబాబాయి గారి నోట్లో విన్నాను, ఆయనకి మర్యాదస్తుడనే పేరు ఎంత బాగుంటుంది అన్నాడని. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. యేసు ప్రభు వారు ఎవరు చెప్పండి? ఆయన్ని బ్రతిమలాడాలి ఇంటికి రమ్మని. వింటున్నారా? నాకు ఎవరైనా శబ్దాలు చేస్తే శరాకమ్మ ముందే చెప్పాను. మీరు ఎవరైనా కానీ తర్వాత సంగతి వినండి. యేసు ప్రభు పేరు ఏంటంటే, అమ్మ ఏం పేరు? మర్యాదస్తుడు. యేసు ప్రభు వారికి పేరు శ్యాంబాబాయి గారు పెట్టిన పేరు మర్యాదస్తుడు. చాలా మంచి పేరు కదా. అమర్యాదస్తుడు, వాడికి మర్యాద అవసరాలే ఏం అవసరాలే. చీ పోరానగా వెనకాల తిరుగుతుంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ కీర్తనాకారుడు వినండి, దేవునికి 4 పేర్లు పెట్టాడు. ఆ కీర్తనలో ఉన్న 4 విషయాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదటిది ఎల్యోన్ అనేటువంటి పేరును ఆయన పెట్టాడు. రెండవది షద్దాయ్ అనేటువంటి పేరు పెట్టాడు. మూడవది యెహోవా అనేటువంటి పేరును పెట్టాడు. 4వది ఎలోహీం అనేటువంటి పేరు పెట్టాడు. ప్రతి పేరులో ఒక ప్రత్యేకమైన అర్థము ఉన్నది, ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఉన్నది. ప్రతి పేరులో ఓ ప్రత్యేకమైన శక్తి దాగి ఉన్నది అన్న సత్యాన్ని మనం ఈరోజు చూద్దాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎవరు అంటే ఆయన ఎల్యోన్ అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్యోన్ అనగా సర్వోన్నతుడు, సర్వోన్నతమైనటువంటి స్థలములలో నివసించేటువంటి వాడు. సర్వోన్నతము అనగా
దానికి ఒక మంచి అర్థము, వాగ్దానము ఏమిటంటే స్వాస్యము. ప్రభునందు ప్రియమైన వలరా, ఆయన భూమి ఆకాశములకు కర్త. అంత మాత్రమే కాదు, ఆ పేరు వెనకాల ఉన్న ఆలోచన ఏమిటంటే ఆయన మనకు దాగుచోటు. ప్రభునందు ప్రియమైన వలరా, ఆయన తన స్వాధీనములో మనము దాగుకోవడము, ఆయన స్వాధీనంలోకి మనం వెళ్ళడం మనకెంత ఆశీర్వాదం. ఈ గొప్ప దాగుచోటు ఎంత మంచిది. బైబిల్లో 6 పర్యాయాలు ఏలియోన్ అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వలరా, ఈ పేరుతో ఆయన 6 పర్యాయాలు పిలిపించుకున్నాడు. ఆయన ఎవరు అంటే ఆయన ఏవండి మన దాగుచోటు. రెండవది ఆయన మనకు స్వాస్యము. ఆయన మనకు స్వాస్యము. ఇక్కడ అంటున్న మాట మహోన్నతుని చాటు నాకు నీడగా వచ్చేటువంటి స్థలము, అది నాకు శక్తినిచ్చేటువంటి స్థలము, నాకు స్వాస్యముగా ఉన్న స్థలము. మనం దాగుకునే చోట్లు అవన్నీ కూడా ఎంతకాలం ఉంటాయండి? వాళ్ళు గోడ కట్టుకొని దానిపైన ఒక పెద్ద రథం కూడా నడవగలిగేంత గోడ కట్టుకున్నారంట. ఎరుకో వాళ్ళు అనుకున్నారు ఇంత పెద్ద గోడ దాటుకొని ఎవరు రాలేరు అనుకున్న సమయంలో ఇజ్రాయేలీలు ఎలా వచ్చారు? బోరోది పడగొట్టేశారు దాన్ని. వాళ్ళేం పెద్ద పెద్ద మిషనరీస్ ఏమైనా తీసుకెళ్ళి తోసారా? ఏమీలే. 7 పర్యాయాలు తిరిగారు, ఊదారు. ఒకరోజు 7 పర్యాయాలు ఊదారు, ఒకేసారి తిరిగారు. ఒక్కసారిగా గోడలు. ప్రియులరా, మనము దాగుకునే చోటు అలాంటిది కాదు. నువ్వు దాగుకునే చోటు అలాంటిది కాదు. నిన్ను దాచేటువంటి చోటు. కొన్నిసార్లు కొంతమంది పాపం చేస్తూ ఉంటారు. వినండి చాలా జాగ్రత్తగా. కొంతమంది పాపం చేస్తుంటారు. ఆ పాపం చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన మనుషులు వస్తారు. ప్రియులారా, ఒక మాట చెప్పనా? నిన్ను అవమానానికి అప్పగించకుండా ఆ పాపం జరిగే సమయంలో ఆ వ్యక్తిని రాకుండా దాచింది కూడా దేవుడే. గుర్తుపెట్టుకో. ఆ వ్యక్తిని రాకుండా ఆపింది కూడా దేవుడే. గుర్తుపెట్టుకో. ఎందుకో తెలుసా? నీ గౌరవాన్ని, నా గౌరవాన్ని కాపాడుతున్నాడు దేవుడు. నిన్ను కాపాడుతున్నాడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే జాగ్రత్త, దాని యొక్క పర్యావసానము చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వలరా, నా దాగు చోటుగా దాన్ని చెప్పి నా ఇష్టం వచ్చినట్లు నేను కానీ ప్రవర్తిస్తే దేవుడు ఎంత మాత్రం కూడా క్షమించేవాడు కాదు. నిన్ను దాస్తున్నాడు, జాగ్రత్త. నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి మనం చాలా భయంతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి. మహోన్నతుని చాటున అతని కోటలోకి నేను వెళతాను అంటున్నాడు. అది ఏమిటంటే, ఒకటి ఏలియోన్, రెండవది షద్దాయ్. షద్దాయ్ అనగా సర్వశక్తి కలిగినటువంటి వాడు. ప్రియులరా, గమనించండి. దానికి అర్థం ఏమిటంటే పోషించేవాడు. దేవుని స్వాధీనములో అన్నీ ఉండవచ్చు, అయితే నాకెందుకు అనవద్దు. దేవుని దగ్గర అన్నీ ఉండవచ్చు అని నాకెందుకని అనవద్దు. అలాగ అనడం వల్ల మనం చాలా నష్టాన్ని చూస్తాం. ప్రభునందు ప్రియమైన వల్లరా, ప్రతిదీ కూడా ఆయన నీ కొరకు సిద్ధం చేస్తున్నాడు. 2 స్నేహితులు ఒక బ్యాంకులో జాబ్ చేస్తూ ఉన్నారు. వినండి జాగ్రత్తగా. 2 స్నేహితులు బ్యాంకులో జాబ్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో జరిగింది ఏంటంటే, ఒక డబ్బు కట్టలు బ్యాంకులోకి వచ్చాయి. ఒక వ్యాన్లో నుంచి తన స్నేహితుడిని పిలిచి అడిగాడంట, రేయ్ బ్యాంకులోకి డబ్బు వచ్చిందిరా అన్నాడంట. వింటున్నారా? బ్యాంకులోకి డబ్బు వచ్చిందిరా అంటే ఆడన్నాడంట, నాకెందుకు అన్నాడంట. కొన్నిసార్లు ఏవైనా అంటే ఏమంటారు? నాకెందుకు అంటారు. ప్రియులారా, అప్పుడు ఆ స్నేహితుడు అంట, ఆ డబ్బంతా నీకోసమేరా అన్నాడంట. ఆ డబ్బంతా నీకోసమేరా వచ్చింది, నీకోసం బ్యాంకుకి వచ్చింది అన్నాడంట. కొన్నిసార్లు దేవుడు నీకు సిద్ధపరిచిన వాటి గురించి నువ్వు చాలా నిర్లక్ష్యంగా ఉండి, నాకెందుకు, అది నాకు కాదులే, నాకు సంబంధించింది కాదులే, ఇదిగో ఈ పరిచర్య నాకు సంబంధించింది కాదులే, నాది కాదులే, మాది కాదులే, మాకెందుకులే, మాకు అవసరమా, మమ్మల్ని పిలిచారా, మా కొరక, ఇదా అదా అనే మాటలు నీ పెదవులకుండా వస్తే అది నీకు నష్టాన్ని తీసుకుని వస్తుంది. ఇది నీకు ఎప్పటికీ అర్థం అవ్వద్దు. నిన్న నీకు చెప్పాను కదా, నీ వయసు 60 అయితే నీకున్నది ఇంకో 4 అవర్సే. 4 అవర్స్కి ఇలాంటి మాటలు మాట్లాడతావా? 4 గంటల తర్వాత చచ్చిపోతా ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలా? వినబడుతుందా మీకు ఎవరికన్నా? పాస్టర్ గారు చంపడానికి వచ్చారా అంటారేమో. హలో, వినబడుతుందా? 6 గంటల తర్వాత చచ్చిపోతామంటే ఎలా ఉంటాం మనం? ఎంత జాగ్రత్తగా.
ఎట్టా పోతున్నాం కాబట్టి పరలోకం వెళ్ళాలి కాబట్టి ముందు ఆయనతో సెటిల్ చేసుకోవాలా, మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళతో సెటిల్ చేసుకోవాలా. ప్రభువారు అంటారు, బలర్పిస్తానంటే నీ బలి ఆపు అంటాడు. ఎవరికైనా తన సహోదరునితో వివాదం ఉన్న ఎడలా వాడు బలిపీఠం ఉన్న తన బలిని ఆపు చేసి మొదటిగా వెళ్ళి పూర్తి చేయండి. ఏం చేయాలా? ముందు బలి ఆపే అంటున్నాడు. మనం ఏం చేస్తాం? ముందు బలిగాని కట్లారిపోతాయి అంటాం. హలో, వింటున్నారా? ప్రభు అంటున్నాడు, ఒరే ఒరే నాయన, అమ్మ ఓ అమ్మ ఓ నిద్రపోయమ్మ, నిన్నే అమ్మ నిన్నే బలి ఆపి, నీ ప్రార్థన ఆపు, నీ భక్తి ఆపు, నువ్వు ఆపు, నీ కార్యాలు ఆపు, మొదటి వెళ్ళి సమాధానపడు. నేను చెప్పాను, ఒక మనిషి జీవితకాలం ఒక రోజులో 60 సంవత్సరాలని లేక 70 సంవత్సరాలని 24 గంటలతో పోలిస్తే నీకు ఇప్పటికే 18 గంటలు, 16 గంటలు, 14 గంటలు, 12 గంటలు అయిపోతే నీకున్నది 6 గంటలైతే, నీకున్నది 4 గంటలైతే, నీకున్నది 3 గంటలైతే, నీకున్నది 1 గంట అయితే జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. చెత్తను పెట్టుకొని బ్రతకద్దు. చెత్తని, అడ్డమైన చెత్తను లోపల మొయ్యొద్దు. పైకి వెళ్ళేవాడు, పరిగెత్తేవాడు వెయిట్లెస్ బట్టలు వేసుకుంటాడు. చూసారా? ఏం వేసుకుంటారు? నాలాంటి వేసుకున్నా కూడా సెట్ అవ్వదు. ఏం వేసుకోవాలా? సింపుల్గా ఏం వేసుకుంటారు చెప్పండి? అరే సరిగా చెప్పండి సార్. ఓన్లీ ఇన్నర్స్ వేసుకుంటారు. ఓన్లీ ఏం వేసుకుంటారు? అండర్ గార్మెంట్స్ అంటారు కదా, అవి మాత్రం వేసుకుని పరిగెత్తారు. ఏముండవు, ప్రతిదీ కూడా పడేస్తాడు అక్కడ. ఎందుకో తెలుసా? నువ్వు పరిగెత్తలేవు. విశ్వాస జీవితంలో పరిగెత్తాలంటే అడ్డమైన చెత్త భుజం పైన ఉంటే పరిగెత్తలేము, అడ్డమైన బరువులు బాడీ పైన ఉంటే పరిగెత్తలేము. బాడీ పైన ఉంటే పరిగెత్తలేమంటే పైకి వెళ్ళాలంటే లోపల బరువు ఉండద్దు. గుర్తుపెట్టుకో, ఎంతకాలం చర్చి వస్తూ, ఎంతకాలం విశ్వాసం అని చెప్పుకుంటూ, ఎంతకాలం భక్తిపరురాలని చెప్పి ఏడుస్తూ లోపల బరువు పెట్టుకున్నావా, పైకి వెళ్ళలేవు. జాగ్రత్త, దిగిపోతావు. భక్తుడైనటువంటి ఆర్ఆర్కే మూర్తి అంటాడు, 21వ శతాబ్దంలో ఉన్న సంఘం ఎత్తబడే సంఘము కాదది, దిగబడే సంఘం అంటాడు. జాగ్రత్త, నువ్వు ఎత్తబడాలంటే చాలామంది ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా పరలోక రాజ్యంలో చేర్చు ప్రభువా, నిన్నే చేరుస్తాడు. గొనుక్కుంటా ఉండి నిన్నే, నీకోసమే పరలోకం. ఈ గొనుగుళ్ళు అక్కడ ఉండాలని, మళ్ళా ఈ నసుగుడు అక్కడ ఉండాలని కదా, నీ నసుగుడు పరలోకం కూడా రావాలని కదా. అవునా? ఛాన్స్ ఉంటుందా చెప్పు? ఛాన్స్ ఉంటుందా? మిలిటరీలోకి వెళ్ళే వాళ్ళని ఎంత చెక్ చేస్తారో తెలుసా? నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు అబ్రహాం. అతన్ని టెస్ట్కి తీసుకున్నారంట. టెస్ట్కి తీసుకుంటే ఆయన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు ఇదిగో ఈ ఏరియా ఉంటుంది కదా, ఈ పెక్కని చూసారా, అది వి షేప్లో ఉండాలంట. ఎలాగా? వి షేప్లో, లేకపోతే తీసుకోలే. అది ఒక్కరి దగ్గర ఆయన సెలెక్ట్ అవ్వలేదు, పంపించేశారు. నువ్వు సెలెక్ట్ అవ్వరా బాయ్, వెళ్ళిపో అని. ప్రియులారా, ఒక బార్డర్లో పనిచేయడానికి అలాంటి సెలక్షన్స్ ఉంటే పరలోకానికి ఎలాంటి సెలక్షన్స్ ఉంటాయి చెప్పు నువ్వు? ఇలాంటి బార్డర్లో, అదిగో అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో, అదిగో ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయడానికి ఇలాంటి అర్హతలు ఉన్నాయి అంటే, నిత్యత్వములో, నిత్య జీవములో, యుగ యుగాలు ఉండేటువంటి స్థలములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతలు పొగిడేటువంటి ఆ స్థలములోకి అడుగు పెట్టడం ఆషామాష అనుకుంటున్నావా? తేలిక అనుకుంటున్నావా? ఆళ్ళపాడులో బతికినంత ఈజీ అనుకుంటున్నావా? ఆళ్ళపాడులో ఉన్నంత ఈజీ అనుకుంటున్నావా? ఆళ్ళపాడు చర్చిలో ఉన్నట్టుగా ఉందామనుకుంటున్నావా? అలాగే వచ్చి నేను కూడా ఇలాగ ఒక కుర్చీలో కూర్చుంటాను అనుకుంటున్నావా? చల్లదు బిడ్డ, చల్లదు. జాగ్రత్త. విశ్వాస జీవితానికి నువ్వు చాలా పెట్టుబడి పెట్టాలా, చాలా సాక్రిఫైస్ చేయాలా. ప్రియులారా, రక్షణ ఉచితం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా రండి, ఇక్కడికి రండి. ఎస్, వచ్చాం. ఫ్రీ రక్షణ, ఫ్రీ. విశ్వాస జీవితం పెట్టుబడి పెట్టాల. రక్షణ ఉచితం అమ్మా, రక్షణ ఉచితం. రక్షణకు, విశ్వాసానికి పెట్టుబడి పెట్టాలి. ఏంటది? నీ విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు పెట్టుబడి పెట్టకుండా నీ విశ్వాస జీవితం సాగదు. మీకు అర్థమవుతుందా? నా స్లాంగ్ అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతుందా? నీ విశ్వాస జీవితాన్ని పెట్టుబడి పెట్టాలి బిడ్డ.
నీ విశ్వాస జీవితాన్ని చాలా ఓర్చుకోవాలా, చాలా సహించడం నేర్చుకోవాలా, చాలా అర్థం చేసుకోవడం నేర్చుకోవాలా, చాలా దగ్గర తల వంచుకోవడం నేర్చుకోవాలా, విధేయత చూపించడం నేర్చుకోవాలా. చిన్నవారైనా సరే చెప్పండి, పెద్దవారైనా సరే. ఒకరోజు పాస్టర్ గారి దగ్గరకు ఒక ఆమె వచ్చింది, ప్రార్థన చేసుకుంటుంది. అమ్మ వింటున్నారా? వినపడుతుందా? అందరు చెప్పండి, వినపడుతుందా? బాబు సౌండ్ పెట్టి వినపడడం లేదంట. వినపడుతుంది, రైట్, మంచిది. ఒక ఆమె వచ్చి ప్రార్థన చేసుకుంటుంది. అది అలాగే కూర్చుంది ఆమెలాగా మూల. పాస్టర్ గారు వచ్చి అన్నాడు, పొద్దున్నే తాగేసి వచ్చిందండి మనిషి అన్నాడు. ఏమన్నాడు? అన్నాడా? ఏం పేరు? ఆయన పేరు ఏలి. ఎందాక మత్తురాలవై ఉంటావు. ఇప్పుడు పాస్టర్ గారిది పొరపాటు, ఆమెది పొరపాటు చెప్పాలి. పాస్టర్ గారిది పొరపాటు అయితే నువ్వేం చేయాలి చెప్పాలి, జాడి చేయాలా. వాస్తవానికి మీరు చెప్పిందే కరెక్ట్, పాస్టర్ గారిదే పొరపాటు. పాస్టర్ గారు పొరపాటు చేస్తే ఏం చేయాలి చెప్పాలి. ఏమా మీరు చెప్పాలా? మీరు చెప్పే అంత డోళ్ళ ఇలా అంటారు పాస్టర్ గారు, అందుకే మేము చెప్పమంటారా? మీకు అర్థమైందా? అలా చెప్తావా? పాస్టర్ గారికి చెప్తావా? ఓయమ్మ ఇలా అంటారు కదండి అందుకనే చెప్పమండి అంటారా? చెప్పచ్చా చెప్పకూడదా? పాస్టర్ గారు పాస్టర్ గారిదే. పాస్టర్ గారు సరిగా అర్థం చేసుకోవాలా. ఏనేం పాస్టర్ అయినా అసలు ఒక పక్క ఎంత గుండెలో బాధ ఉండి ఏడుస్తుంటే తాగుబోద్దా అని అంటాం, ఇలాగనాల. ఎందాక మత్తురాలవై ఉందు అని బైబిల్ భాషలో అంటే, అచ్చమైన భాషలో మన అల్లపడి భాషలో ఏమే తాగుబోద్దానా, పొద్దున్నే వచ్చేసావా? అమ్మ వినపడుతుందా? ఏంటమ్మా అలా చూస్తున్నారా? ఎండెక్కుమైందా? మీ భాషకు వచ్చాయినా? వినపడుతుందా? ఏమే తాగుబోద్దానా అంటున్నాడు పాస్టర్ గారు. నువ్వేరా తాగుబోతాడువి, నువ్వేరా. నాకు ఎంత బాధ ఉండే ఇక్కడికి వస్తే, దుర్మార్గుడా, దుష్టుడా అన్నదా? ఏమనింది? ఇదే విశ్వాసానికి పెట్టుబడి అన్నాను ఇందాక. రక్షణ ఉచితం, విశ్వాసానికి పెట్టుబడి పెట్టాలన్నాను కదా. మీకు అర్థమైందా? ఇదే నేను అర్థం చేసుకోవాలా. పాస్టర్ గారు, పాస్టర్ గారిదే మిస్అండర్స్టాండింగు, పాస్టర్ గారిదే పొరపాటు, తప్పు చేసిన. ఒకరోజు తాగేసి పడుకున్నాడు ఒక ఆయన, మహాభక్తుడు. ఆయన పేరు నీతిమంతుడిని దేవుడే పెట్టాడు. ఎవరైనా కాదమ్మా, నోవాహు. ఎవరన్నారు నోవాహు అని? నోవాహు నీతిమంతుడై ఉండేనని ఉంది. నోవాహు తాగి పడిపోయాడు, ద్రాక్ష తోట వేశాడు, తాగేశాడు, పడిపోయాడు. బట్ట కప్పింది ఎవడో? ఇప్పిన దాన్ని చూసి నవ్వింది ఎవడో? కప్పినవాడు వెనకాల వెళ్ళి కప్పాడు. నీ తండ్రి మానమును కప్పవలసిన పన్నీది. నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ తల్లి, నీ సంఘములో నీ సహోదరుల యొక్క బలహీనతలను కప్పాలి. గుర్తుపెట్టుకో. పనికి మాలిన చెత్త మీటింగులు పెట్టబాకు, చెత్త మనిషిలాగా. చెత్తోడు వస్తాడు, ఆ పొద్దున్న ఆట వేసుకొని, చెప్పట్లేదు, ఆడేం చేస్తాడు? చెత్త ఎత్తుకెళ్ళిపోతాడు. కొంతమంది చెత్త ఎత్తుకెళ్ళిపోతారు, చర్చికి వచ్చి ఆశీర్వాదాలు ఎత్తుకెళ్ళరు. ఎంత చెత్త ఉంటే అంత ఎత్తుకెళ్ళిపోతారు, ఈ చెత్త అంతా నాదే అని. ప్రియులారా గమనించండి, ఇలాంటి వాక్యాలు వింటున్నప్పుడు నీ హృదయం దగ్గర ఒక ఆలోచన రావాలి. ఆలోచనకి నువ్వు తల వంచాలి. వింటున్నావా? పాస్టర్ గారు ఇక్కడ పొరపాటు చేశాడు. ఏమే తాగుపోద్దానా, పొద్దున్నే వచ్చేసావు తాగేసి మందిరానికి, బుద్ధి ఉందని ఏదో నీకంటే. ఆమెమంటుంది? నా ఏలినవాడా, నీ దాసురాలనే నన్ను అలాగ అనవద్దు. పనికి పరలోకంకి వెళ్ళాక ఏంటి ఎవరో సైలెంట్గా ఉన్నారు, రారా ఏంటి కొంపదీసి? ఏమా లేదులేండి పాస్టర్ గారు, ఆళ్ళపాడులో 3 ఎకరాలు ఉంది, వదిలేసి ఏడొస్తాం అంటావా? అమ్మా 3 ఎకరాలు ఉన్నామే, అదిగో పాస్టర్ గారు మమ్మల్ని అంటున్నాడు అనకమ్మో. 2 ఎకరాలు ఉందిలే, పోని 10 సెంట్లు ఉందేమో, ఏమో నాకు తెలియదు, ఏమో నాకు ఎవరేం చెప్పలేదు. విను, పరలోకి వెళ్తే మీరు మొట్టమొదటికి వెళ్ళి, అమ్మా నిద్రపోతున్నామా, పడుకుందామా, కాసేపు పడుకుందా, సాపలు వేయండి అట. మా చర్చిలో ఒకరోజు ఒక ఆమె అలాగే వస్తూ ఉంది, పడుకునే ఆమె.
ఆ గేట్ కాడ ఆపాను నేను, వెళ్ళిపో అన్న. మా చర్చిలో ఎంత సీరియస్గా ఉంటాను తెలుసా నేను, మీ దగ్గర నవ్వుతున్నాను నేను. వాకిట్లోనే ఆపేశాను, మందిరం పనిచేసేటప్పుడు రావట్లే ఆమె. ఎప్పుడో లాస్ట్ రోజు వచ్చింది అట్లాగా, ఏమ్మ వచ్చావన్నా, పని చేద్దానండి, అవసరం లేదు వెళ్ళిపో అన్న. లేదులే అయ్యా చేస్తానండి. నువ్వు చెయ్యని అవసరం లేదు, ఏం అవసరం, వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి అన్న. పో, ఏంది నువ్వు చేసేది, మందిరం పని ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది తెలీదా నీకు, పో. పంపించేశాను చెయ్యొద్దని. కొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా, మమ్మల్ని అన్నారు, చెత్త ఆటో వాడు తిరిగినట్టు తిరుగుతుంటారు చర్చికి ఇంటికి, చర్చికి ఇంటికి, చెత్త ఎత్తుకెళ్ళిపోవడానికి. జాగ్రత్త, చెత్త ఏం పట్టుకెళ్ళకండి. మీ దండం పెడుతున్నాను, చెత్త అంతా కాల్ చేయండి అమ్మా, పరలోకం వెళ్ళిపోతాం మనమా. సరే, ఇప్పుడు పరలోకం గురించి అనుకుంటున్నాం కదా, పరలోకంకి వెళ్ళగానే మీకు అన్నం ఎదురు పెడితే ఏం చేస్తారో చెప్పాలి. వినపడిందా మీకు? ఏ అన్నమ్మ? ఎక్కడైనా అన్నం ఉన్నారా? ఆ అన్నం అనుకుంటున్నారు, ఈ అన్నమ్మ కాదమ్మా, ఈ అన్నమ్మ. ఈ అన్నమ్మ కనపడితే ఏం చేస్తారు? నేనైతే వందనాలు చెప్తాను. అమ్మా, అంత బాధలో ఎలా ఓర్చుకున్నావమ్మా, ఆ మాటను ఎలా ఓర్చుకున్నావమ్మా? మేము మా జీవితంలో, మా కాలంలో, మా సంఘంలో అటువంటి వాటిలో ఓర్చుకోలేకపోయామమ్మా. ఎంత మంచి మనసమ్మా నీది, దేవుడు ఎంత మంచి గుండె ఇచ్చాడమ్మా నీకు. ప్రార్థన చేసుకో, అన్నాకిచ్చిన గుండె ప్రభువా, అన్నాకిచ్చిన ఆలోచన ఇవి ప్రభువా, అన్నాకిచ్చిన హృదయం ఇవి ప్రభువా. తాగుబోద్దానా, పనికి మాలిందానా, వచ్చేసావు పొద్దున్నే, నా ఏలినవాడా, నీ దాసరాలైన నన్ను పనికి మాలిన దాని వారుగా ఎంచవద్దు. నేను అత్యంత కోపకారణము చేత బహుగా దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడిచుచు, ఆమె హృదయాన్ని దేవుని ముందు పెట్టిందండి. అమ్మా, తండ్రి మానం చూశాడు ఒకడు వెళ్ళి, వాడి సంతతంతా శపించబడ్డారు తెలుసా మీకు. ఓర్చుకుని వెళ్ళింది తల్లి, ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళింది. చక్కని కుమారుడు పుట్టాడు, ఆయన పేరు సమూయేలు. మందసము చెరపట్టబడినప్పుడు మహిమ వెళ్ళిపోతే, మహిమ మరలా సొలొమోను కాలంలోకి దిగి వచ్చినప్పుడు దానికి మూల కారణము హన్నా, రెండవది దావీదు. హన్నా, సమూయేలు, దావీదు, సొలొమోను. మందసము చెరపట్టబడిన తర్వాత హన్నా ప్రార్థన చేయడం ద్వారా, సమూయేలు కార్యాల ద్వారా, దావీదు రాజరికం ద్వారా, సొలొమోను దేవాలయం కట్టడం ద్వారా అప్పుడు పోయిన ఆ మహిమ దిగి వచ్చింది. మహిమ దిగి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఒక తల్లి ఓర్చుకోవడం. నీ ఇంట్లో మహిమ దిగి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీకు ఓర్పు లేదు. రీలరా, మందిరానికి వచ్చి ఏమి నేర్చుకున్నావంటే ఏమి నేర్చుకుంటున్నావు? ఈరోజు మీటింగుల్లో ఓర్పు నేర్చుకున్నా, సహించడం నేర్చుకున్నా. సహించిన వారిని పూర్తి చేయండి. ఏమో పూర్తి చేస్తేనే ప్రసంగం చేస్తా, లేదా ఆపేస్తా. ప్రార్థన చేసేసుకుందాం. చెప్పండి మీరు ఎవరన్నారు? సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, యోబు యొక్క సహనము మీరు ఎరుగుదురు కదా అంటాడు. సహించిన వారు ఎవరంట? ధన్యుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ధన్యుడు అనగా అదృష్టవంతుడు. నువ్వు సహించావనుకో, సంఘంలోన, కుటుంబంలోన, సంసారంలోన, బిడ్డల విషయంలోన, వ్యాపారంలోన, ఉద్యోగంలోన నువ్వు అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం కిందకు వెళ్ళిపోదాం. మనం ఎక్కడున్నాం? సర్వశక్తి గల దేవుడు, పోషించేవాడు, నీ కొరకు ఆయన సమస్తాన్ని సిద్ధపరిచేవాడు. తిరిగి మరొకటి యెహోవా. మూడవది ఏంటి? యెహోవా. యెహోవా అనగా నిబంధన ప్రభు అని అర్థం. యెహోవా అనగా నిబంధన ప్రభు, వాగ్దానకర్త. హెబ్రీ ప్రజల్లో ఈ పేరు చాలా గొప్పది. దానికి చక్కని అర్థం ఏమిటి? ఆయన మోషేతో అన్నారు, పొద దగ్గర కనబడినప్పుడు,
నేను ఉన్నవాడను. తర్వాత నాకు ఒక అలవాటు ఉందమ్మా, మా చర్చిలో ఈ పాప ఉందిగా అరుణమ్మ. ఏమ్మా నేను రెఫరెన్స్ చెప్తానా? నేను రెఫరెన్స్ చెప్పను, రెఫరెన్స్ మీరే తీయాలా. అందుకు దేవుడు, రెఫరెన్స్ నేను తీస్తే మీరు చెప్పడం అంటే ఇంకేం నేర్చుకున్నారు మీరు? చర్చికి వెళ్ళడం కమింగ్ అండ్ గోయింగా. పిల్లలు కూడా స్కూల్లో పుస్తకాలు తీసుకొచ్చి కూర్చుంటారు. ఏయ్ స్టాండ్ అప్ అనగా టక్కన లేచినట్టు సిట్ డౌన్ అని టక్కన కూర్చుంటారు. అందుక జయబాబు ఎందుకు వస్తున్నారు? వాక్యం మీద మీరేం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి వాక్యం మీద. ఇప్పుడు చెప్పు రెఫరెన్స్ ఏంటి? నిర్గమాకాండం. నువ్వే చెప్పాలా? నేను ఉన్నవాడను అనువాడను. ఆయన ఎటువంటి వాడు? ఆయన నిబంధన ప్రభువు. లేకపోతే ఇంకొక అర్థం ఏమిటి అంటే వాగ్దానకర్త. ఆయన మార్పు లేని దేవుడు. నువ్వు మారిపోతావు, నీ పరిస్థితులు మారిపోతాయి. ఒకరోజు కుమార్తెవి, అక్క చెల్లెలివి, ఒకరోజు భార్యవి, ఒకరోజు తల్లివి, ఒకరోజు అత్తవి, ఒకరోజు అమ్మవి, ఒకరోజు అమ్మమ్మవి, నానమ్మవి, జేజమ్మవి. మారిపోయావు కదా. కాలాలు మారిపోతాయి. వర్షాకాలము, ఎండాకాలము, శీతాకాలము, ఆ కాలము, ఈ కాలం అని మారనివాడు, మార్పు లేనివాడు. తరాలు మారిపోతాయి, కాలాలు మారిపోతాయి, యుగాలు మారిపోతాయి. ఆయన మార్పు లేనివాడు. అందుకనే ఒక భక్తుడు అంటాడు, కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని, నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని కడవరకు నిలిచే ప్రేమది, కలుషములను కడిగే ప్రేమది. ఆయన మారడు. గుర్తుపెట్టుకో. మీ ఆయన మారిపోతాడేమో. ఏనండి ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉన్నాడండి బాబోయ్ ఎంతో తలపోటు అయిపోతుందండి అంటారు స్త్రీలు. అంటే మీ ఉద్దేశం ఏంటి? మీ ఆయన నువ్వు చెప్పినట్టు ఉండాలా కదా. అదేంటి ఆయన నువ్వు చెప్పినట్టు ఉంటే చాలు, ఎలా ఉన్నా సరే నువ్వు చెప్పినట్టు నడుచుకోవాలా. ఎలాగా? నువ్వు ఆడమంటే ఆడాలా, పాడమంటే నా మాట వినండి, నా మాట వింటే బాగుపడతాడేనా, నీ మాట వింటే నాశనం అయిపోతాడు బిడ్డ. అసలు నీ మాట వింటేనే సగం నాశనం అయిపోతాడు. ప్రశాంతంగా ఆయన ఎలా ఉన్నాడు అలా ఉన్నిచ్చి. అమ్మా నా మాట వినండి, ఆయన దుర్మార్గుడు అండి, నీ మాట వింటే చాలా మంచోడండి, నా మాట వింటాడు మా ఆయన. ఎంత మంచోడో. అవునా? ఎవరమ్మా మందే? ఏమి నేర్చుకున్నావు? ఆయన మారిపోతూ ఉంటాడండి. ఆయన మారడానికి కారణం నువ్వే. నువ్వు ఆయన కొరకు సరిగా ప్రార్థన చేయి. ఒకరోజు ఒక ఆమె వాళ్ళ ఆయన తిడతా ఉంది. ఎప్పుడు తాగేసి వచ్చాడు మంచిగా. సైతాన్ అంటావా అంటే నిన్ను కాదండి, లోపల ఉన్న సైతాన్ని అంటుంది. లోపల ఉన్న సైతాన్ని ఇప్పుడు అంటారా? లోపల సైతాన్ ఉందంట. ఏమంటుంది? ఏయ్ సైతానా పోరా బయటికి అంటుంది. ఎవరిని? ఇలా చూస్తా. తాగేసి వచ్చి కూర్చున్నాడు, ఫుల్గా మధ్యలో ఉన్నాడు. ఆడొకడు ఉన్నాడు కదా తాగేసి కూర్చున్నాడు, అబిగైలు భర్త. ఎవడాడు? నాబాలు. ఆడు మోటువాడు అంట. ఆడు తాగేసి ఉన్నాడు, గందరగోళంగా ఉన్నాడు. ఆమె ఏం చేసింది ఆ టైంలో? చెప్పండి అమ్మా, ఏం చేసింది? సైలెంట్గా ఉంది. వాక్యం చదువుతున్నప్పుడు ఏం నేర్చుకున్నావు? అలాంటి వాక్యం విన్నప్పుడు చాలా బాగుంది అనుకుని వెళ్ళిపోతున్నావా? అబీగయలు భర్తని ఆ టైంలో ఆమె ఒక్క మాట కూడా అనలేదంట. ఏ టైంలో మాట్లాడాలి, ఏ టైంలో మాట్లాడకూడదు, ఎప్పుడు అవసరమో, ఎప్పుడు ఈ మాట అవసరమో అనే అవగాహన కూడా కొంతమందికి ఉండదు. ఓ రోజు ఒక ఆమె అంటుంది మా చర్చిలో ఒక ఆమె అన్నది నాతో, పాస్టర్ గారు, అమ్మా వినండి మీ పని చేద్ది, పాస్టర్ గారు ఈ మాట అంటే ఆయనకి బాధ కలుగుతుందని నేను ఆ మాట అనలేదండి అనింది నా దగ్గర. ఈ మనసు ఎంత బాగుందని అనిపించింది నాకు. నేను ఈ మాట అనడం ద్వారా
ఆయన మనసు గాయపరచబడుతుందని ఆ మాట ఆయనకి తెలియనీయలేదండి నేను అనింది. ఎప్పుడైనా అలా ఆలోచన చేసావా నీ ఇంట్లో? ఈ మాట అంటే నా భర్త యొక్క హృదయం గాయపరచబడుతుంది, ఈ మాట అంటే నా తోటి సహోదరుడి యొక్క మనసు గాయపరచబడుతుంది, నా సంఘములో ఉండేటువంటి తోటి విశ్వాస యొక్క హృదయం గాయపరచబడుతుంది. ఈ మాట నేను అనకూడదని ఆ మాటను ఎప్పుడైనా అమాంతన ఒక లడ్డు గుడ్డో మింగేసినట్టు మింగేసావా? నేను ఇందాక మింగేసినట్టు అనకుండా మింగేసావా? ప్రియులారా, నీ సంఘములో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీకున్నటువంటి పరిస్థితుల్లో ఏ మాటనైనా నీ సహోదరులతో అనకుండా మింగేసావా? దాచావా? అలాంటి దాఖలాలు ఉన్నాయా? అలాంటి అవకాశం ఉందా నీ దగ్గర? అమ్మా వింటున్నావా? నిన్ను గాయపరచడానికి కాదు, సరిచేయడానికి ఇదంతా. నిన్ను గాయపరచడం మాకెందుకండి? వస్తే పరలోకం తీసుకెళ్ళిపోతాం, లేకపోతే నీ దారి నీది, మేమేం చేయలేము. ఈ కూటాలు, ఈ ప్రసంగాలు, ఈ అరుపులు, ఈ కేకలు, ఈ అరగంట సేపు అరవడం ఎందుకో తెలుసా? నిన్ను పరలోక రాజ్యం కొరకు సిద్ధం చేసే పనిలో పరిశుద్ధాత్మ దేవుడు మాతో కలిసి పనిచేస్తున్నాడు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు. జాగ్రత్త. నువ్వెవరో మాకు తెలియదు, నీ గురించి మాకు తెలియదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాం. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి మాట చూడండి. తర్వాత మాట, ఆయన వాగ్దానకర్త, ఆయన మార్పు లేనివాడు, వాగ్దానం చేసేటువంటి దేవుడు, ఎవరు చేయలేని బలము కానీ ఆపు చేయలేదు. ఇది ఆయన దగ్గర మనము దాగుకునే చోటు. ఈ చోటు ఎంత గొప్పది! నువ్వు దాక్కునే చోటు ఎంత గొప్పదో తెలుసా? నువ్వు దాక్కునే చోటు పేరేంటో తెలుసా? యేసు. నువ్వు దాగుకునే చోటు. ప్రభునందు ప్రియమైన వల్లరా, 4వది ఎలోహీం అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉండేటువంటి మాట, అది ఏకవచనములో పలికిన, అది బహువచనముతో కూడిన మాట. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అదిగో ఎలోహీం, వారు ముగ్గురు కలిసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు. ఏకవచనములో పలికిన, అది బహువచనము. ఆయన త్రిత్వమై ఉన్న దేవుడు. ఏకవచనములో దీనికి పూర్తి అర్థము రాదు. ప్రభునందు ప్రియమైన వలరా, ఎలోహీం అనేటువంటి మాటని బైబిల్లో 2700 సార్లు ఉంది. ప్రియులారా, మనం దాగుకునే చోటు ఎంత గొప్పది! మనం దాక్కునే చోటు గొప్పది, గుర్తుపెట్టుకో. నువ్వు ఆశ్రయిస్తున్న స్థానము గొప్పది అంటున్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఆయనే నా కోట, నా ఆశ్రయము, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. 3వ వచనం చూద్దాం. 2 వచనాలు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 1 తెగులు, 2వది ఉరి. ప్రియులారా, వేటగాని ఉరి, నాశనకరమైన తెగులు, ఈ రెండిటిలో నుండి 2 విధాలుగా ఆయనే రక్షించేవాడు. ఆయన ఎవరు అంటే, ఆయన నిన్ను రక్షించేవాడు. ఉరిలో నుండి ఆయన తప్పిస్తాడు. వేటగాని వలలో నుండి. చాలాసార్లు వలలో పడిపోతారు, వలలో చిక్కుకుపోతారు, ఊరికినే పడిపోతారు. చిన్న వాటి దగ్గర చిన్న బలహీనతలకి వాళ్ళు లోనైపోతారు, చిక్కుకుపోతారు, చిన్న వాటిల్లో దిగిపోతారు. ఎప్పుడైనా ఆలోచన చేసావా, నేను చిన్న బలహీనతలో ఊరికి ఇరుక్కుపోతున్నానేంటి? అరే, ఇంత చిన్న బలహీనతలో నేను చిక్కుకుపోతున్నానేంటి? ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. ఇదిగో వేటగాని వలలో నుండి నువ్వు తప్పించుకోవాలా. అక్కడ అంటున్నటువంటి మాట, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాడు పట్టుకుందామని చూస్తున్నటువంటి
వలలో పక్షి లాంటి విశ్వాసి ఏమండి కాళ్లకు బంధాలు వేయాలని సైతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈజీగా ఆ వల వేసి నీ కాళ్ళను చిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శుక్రవారమే టీవీ చూస్తున్నప్పుడు ఒక యాడ్ వస్తుంది. శుక్రవారమే టీవీ చూస్తున్నప్పుడు ఒక యాడ్ వస్తుంది. ఏమని? ఆదివారం సినిమా వస్తుందని. చూసారా? ఆ రోజే ప్రభు బల్ల. ఆ ప్రభు బల్లలో మాత్రం ప్రభు అంటాం. అంటే అనుకుంటాం ఏమని? అమ్మో ఈ ఏడుపు కేసు ప్రభు పడిపోతాడని. నీలాంటి ఏడుపుల కన్నా నరకంలో ఇంకా ఎక్కువ ఏడుస్తుంటారు తెలుసా? యేసు ప్రభు ఏడుపుకు పడిపోయేవాడు కాదు. హలో, చాలామందికి ఈ సీక్రెట్ తెలియదు. ఏడుపుకు పడిపోతాడు అనుకుంటారు. నీకన్నా ఎక్కువ నరకంలో ఏడుస్తుంటారు. జాగ్రత్త, నరకంలోనే ఎక్కువ ఏడుపులు ఉంటాయి ఇక్కడికన్నా. ఇక్కడేమి ఏడుస్తారు? అవునా కాదా? చెప్పట్లేదేంటి? చాలామంది ఏమనుకుంటారు బైబిల్ దగ్గరకు వచ్చాక, యేసయ్య ఓ అంటే అబ్బా బిడ్డ అంటాడా? హలో, ఇవన్నీ చూసుంటాడు. ఏం కథ? ఏమనుకుంటున్నావు? నరకంలో ఎక్కువ ఏడుస్తారు బిడ్డ. నరకంలో చాలామంది ఏడుస్తుంటారు. జాగ్రత్త. ఇదిగో నీవు శుక్రవారం చూసింది మైండ్లో తిరుగుతుంది. ప్రభు బలగారు షో చేసి మళ్ళా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక అయిపోయిందిలే మళ్ళా ఆదివారం కదా అని చెప్పేసి నువ్వేదో చిన్న వార్తలతో స్టార్ట్ చేసి న్యూస్తో స్టార్ట్ చేసి మేళ్ళగా సినిమా పెట్టేసామనుకో, వల వేసేసాడని అర్థం. వాడు వల వేసి గంతులు వేస్తున్నాడు, గుచ్చి లాగుతున్నాడనే మాట మనకు అనిపిస్తుంది. జాగ్రత్త. ఏ వల నీ దగ్గరకు వస్తుందో గుర్తుపట్టు. కొన్నిసార్లు మన దగ్గర పడే వలలు మనకు గుర్తురావు, కనపడవు కళ్ళకి. ఆ టైంలో ఎప్పుడు ప్రార్థన చేస్తాం చెప్పండి? పడిపోయాక, చేయాల్సింది చేసేసాక, అంటించుకోవాల్సిన మురికి అంటించేసుకున్నాక అప్పుడు ఏడుస్తాం మళ్ళా వచ్చి, ప్రభు మరే తప్పు చేశాను ప్రభు. ఎప్పుడు అంటించేసుకోవాల్సిందంతా అంటించేసుకో. రీలరా ఏడంటున్నాడు? ఆయన నిన్ను వేటగాని ఉరిలో నుండి నిన్ను విడిపించును. ఈ ఉరిలో నుండి విడిపించేవాడు. ఎవరైనా అందులో నుండి విడిపించబడకపోతే దేవుని పాదాలు పట్టుకోండి, ప్రార్థన చేయండి, బ్రతిమలాడండి. ప్రభువా, దీని విషయంలో నేను విడిపించబడడం లేదు, నాకు నీ సహాయం కావాలని చెప్పి ఆయన పాదాలు పట్టుకోండి, గట్టిగా బ్రతిమలాడండి, కూర్చోండి, దేవుని సమయం ఇవ్వండి. నేను చెప్పాను కదా ఇందాక, పెట్టుబడి పెట్టండి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఏం చేయాలా? పెట్టుబడి పెట్టాలా? పెడుతున్నారా పెట్టుబడి? సమయం ఇస్తున్నారా దేవునికి? అమ్మా, సమయం ఇస్తున్నారా? మీ బలాన్ని ఇస్తున్నారా? మీ శక్తిని ఇస్తున్నారా? మీ ధనాన్ని ఇస్తున్నారా? దేవుని సన్నిధిలో పెట్టుబడి పెట్టాలా? మీటింగ్లు కదా, ఈ భారమైన టైంలో ఏం చేయాలా? దేవుని సేవకురాల్ని చెయ్యి చాదుకోవాలా. చెయ్యి ఇవ్వడం అంటే వెళ్తా సెకండ్ ఇచ్చారు, చెయ్యి చాదుకోమన్నారు. చాదుకోవడం అంటే ఖచ్చితంగా శ్రమలో భాగస్థురాలు అవ్వాలి. విను, జాగ్రత్తగా విను. ఇక్కడ కూర్చున్న ఎవరో రాత్రి వచ్చిన ఎవరో వాక్యం విన్నారు, వారి హృదయంలో పశ్చాత్తాపడ్డారు, దేవుని రాజ్యం కొరకే తమ హృదయాన్ని తీర్మానం చేసుకున్నారు, స్థిరపరచబడ్డారు. ఆ మీటింగులో అయిన ఖర్చు ఆ ఆత్మ రక్షణ కొరకు ఉపయోగపడింది. ఆ ఖర్చులోని కష్టం ఉంది. చెయ్యవడం అంటే ఏంటో తెలుసా? ఆత్మ రక్షించబడ్డానికి, కొన్ని ఆత్మలు దేవుని వైపు త్రిప్పబడ్డానికి ఇంతమంది ప్రయాసపడుతుంటే ఆ ప్రయాసలో నీ కష్టము కూడా ఉంది. నీ కష్టం ఉండాలి అక్కడ, నీ భాగం ఉండాలి అక్కడ. కొంతమంది ఎక్కడ చల్లని పేపర్ తీసుకొచ్చి అక్కడ వేసేస్తారు. ఏ పేపరు? గవర్నమెంట్ వారు వేసిన ముద్రలు ఉంటాయి దానిపైన. 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 500 రూపాయల నోటు. ఎక్కడ చల్లవు. ఎక్కడ చెల్లుతాయి? సందాపేటలో. మా ఇంట్లో చినిగిపోయిన నోట్లన్నీ ఓ పక్కన పెట్టాం. ఎవరికి తెలియదుగా సందాపేటలో నా సమస్తము చినిగిపోయిన నోటు.
ఆ 24 బొక్కలు పడిపోయి ఉంటుంది దానికి. నేను ఆదివారం కానుకలు ఇలా లెక్క పెడుతుంటే ఇలా అనగానే ఒక పేపర్ 2 ముక్కలు అయిపోయింది. యేసు స్వామి నీకు నేను చినిగిపోయిన నోటు ఎత్తును, ముక్కలు ముక్కలైపోయిన నోటు ఎత్తును, చీకిపోయిన నోటు ఎత్తును. తీసుకొని ఏం చేయాలా? దీవించు. కిరాణా వాడు దీవిస్తాడా? కిరాణా షాప్ అమ్మా, కిరాణా షాప్ వాళ్ళు దీవిస్తారా? తీసుకొచ్చా అదలుగా అంటారా? ఒకవేళ పొరపాటున కళ్ళు మూసుకొని తీసుకుంటే నోటేంటి మొఖాన్ని ఇసిరి కొడతాడు, మొఖం మీద కొట్టేస్తాడు. అలాంటివి తీసుకెళ్ళొద్దు మందిరం నుంచి. నీ దేవుణ్ణి నీ భాగముతో ఘనపరచాలి, 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 ఘనపరచాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఖచ్చితంగా భాగస్థురాలు అవ్వాలి, భాగస్థుడు అవ్వాలి. నీ కష్టాన్ని అక్కడ పెట్టాల్సిందే, అంతే. మహాసభలు జరుగుతాయి, భారమైన పని, నువ్వు భాగస్థుడు అవ్వాలి, భాగస్థురాలు అవ్వాలి. సంఘములో ఇంత భారమైన పని ఒట్టిగా అవ్వదండి, ఒట్టిగా ఏది అవ్వదు. ఖచ్చితంగా నీ వంతు ఏంటో చెప్పాలి, నీ వంతు. వీళ్ళరా ఇదిగో ఇది మీరు చెయ్యండి, ఇది మీరు చెయ్యండి అని చెప్పకూడదు అసలు. నువ్వే ముందుండాలంతే. మోషే అంటాడు, అది చాలినది, అది అధికమైనది, ఇక తేవద్దు. అలా ఉండాలా దేవుని సన్నిధిలో. ప్రభునందు ప్రియమైన వాళ్ళు కొంతమంది ఉంటారు, నా సమస్తము 5 రూపాయల కాగితం. ఒకరోజు నేను దగ్గరికి వెళ్తే ఒక ఆయన కానుకిచ్చాడు. కానుకిస్తే నేను అన్నాను, ఇప్పుడు ఎందుకు నాకు ఇంత కానుక వద్దు నాకంటే, నాతో అన్న మాట ఏంటి తెలుసా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను నీకు ఏమి ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. నేను ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాను, ఒకరోజు నేను ఇవ్వలేని పరిస్థితి వస్తుంది, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళిపో అన్నాడు. లేలరా వాళ్ళు ఒక రోజు అంటే ఇంకోళ్ళు కేవలం పెన్షన్ మీద ఆధారపడతారు, ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. లేలరా దేవుని పనిలో ఖచ్చితంగా నువ్వు భాగస్థుడు అవ్వాలి, భాగస్థురాలు అవ్వాలి. వేటగాని ఊరిలో నుండి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. చూడండి, ఆయన రెక్కలతో నిన్ను కప్పాలి. పక్షి రాజు తన పిల్లలను ఏం చేస్తుందంటే తన రెక్కలతో కప్పుద్ది. అపాయం వచ్చినప్పుడు కప్పుద్ది. ప్రియులారా, ఒక పెద్ద వర్షం వస్తే తన రెక్కల్లో తీసుకొని ఆ పిల్లలను తీసుకొని పైకి వెళ్ళిపోద్ది, వాటిని దాస్తుంది. పక్షి రాజు వలె ఆయన నిన్ను కప్పతాడు. అక్కడేమంటున్నాడంటే ఆయన నిన్ను తన రెక్కలతో కప్పును, కోడి తన పిల్లలను కప్పినట్లుగా. ఏమండి, దేవుడు దేంతో పోల్చుకున్నాడు తెలుసా? దేంతో పోల్చుకున్నాడు దేవుడు? కోడితో పోల్చుకున్నాడు. నిన్ను తన పిల్లతో పోల్చుకున్నాడు. కొన్ని పిల్లలు ఉంటాయి, అదన ప్రసంగి పిల్లలు అంటారు మా ఊళ్ళో. ఒరే నువ్వు బలి అదన ప్రసంగిరా నువ్వు అంటారు. అదన ప్రసంగిరా. ఒక పిల్ల అనిందంట, అమ్మా బయట శత్రువు ఉన్నాడు ఎల్లకమ్మా అని అంటే ఆ తల్లి అండిందంట పిల్లతో. ఆ పిల్ల అనిందంట, అమ్మా అక్కడ ఆహారం ఉంది, నేను వెళ్ళి లటుక్కను పట్టుకుని చిటుక్కను వచ్చేస్తాననిందంట. నేను వెళ్ళి లటక్కను పట్టుకుని చిటుక్కను వచ్చేస్తాననిందంట. అమ్మ శత్రువు తిరుగుతున్నాడు పైన, నువ్వు వెళ్ళకమ్మా. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆ పిల్ల వెళ్ళలేదు. అది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహారాన్ని పట్టుకుని తిరిగి వచ్చేలోపు శత్రువు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళరా కొన్నిసార్లు కొంతమంది రెక్కల కింద ఉండరు. రెక్కల కింద ఉండండి,
దేవుని వాక్యము కింద ఉండండి, అణిగిమండి ఉండండి, దేవుని చేతుల కింద ఉండండి, లోబడి ఉండండి అంటే ఉండరు, లోబడడానికి ఇష్టపడరు. వారి మనసు ప్రారంభము నుండి లోబడడానికి ఇష్టపడదు. కొంతమంది ఉంటారండి, లోబడ్డానికి ఒప్పుకోరండి. నువ్వు ఎన్నన్నా చెప్పు, తల నేలకేసి గిక్కు అని చెప్పు, వాళ్ళు లోబడరు. వాళ్ళ హృదయం ఫస్ట్ నుండి మూర్ఖతను అనుసరిస్తుంది. జాగ్రత్త, నువ్వు లోబడితేనే ఆశీర్వాదం. ఎవడు దీనుడై పూర్తి చేయాలా? ఎవడు దీనుడై అలా కాదు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టి ఉంచుతున్నాను. ఎవడు దీనుడై, దేవుడు నీ పైన దృష్టి పెట్టాలంటే మొట్టమొదటి నీలో కల్పించవలసిన ఒక లక్షణం ఏంటంటే దీనత్వం. దీనత్వం లేకపోతే దేవుడు చూడడం నిన్ను. జాగ్రత్త. మమ్మల్ని ఎందుకు చూడ్డు, దేవుడు చూడడం నువ్వు చూసావా అంటావేమో. జాగ్రత్త, ఖచ్చితంగా చూడ్డం. బైబిల్ చెప్తుంది ఆ మాట. నువ్వు లోబడితే దేవుడు నేను చూస్తాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వాణ్ణి నేను దృష్టి ఉంచుతున్నాను. ప్రియులారా, ఆ చిన్నది అది ఏం చేసిందంటే లోబడలేదు, వినలేదు, రెక్కల కింద ఉండలేదు. ఇక్కడ అంటున్నాడు ఆయన కీర్తనాకారుడు, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము. నీకు ఆశ్రయం కలిగే చోటు ఏంటో తెలుసా? ఆయన రెక్కలు. ఆశ్రయ స్థానం దగ్గరికి వెళ్ళాలి, కోటలోకి వెళ్ళాలి, ఆయన దగ్గరే ఉండాలి. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను. ఇది భయంకరమైన సమయం. రీలరా, ఇక్కడ అంటున్న మాట, రాత్రి వేళ కలుగు భయం, అపాయం, కూలిపోవడం, రోగం, తెగులు, బాణం అనేకమైనవి మీద పడతా ఉంటాయి. చాలామంది ఊరికినే భయపడిపోతూ ఉంటారు, చిన్న చిన్న వాటికి భయపడిపోతూ ఉంటారు. అమ్మా వింటున్నారా? రాత్రులు పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు వినండి, ఏదో పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతున్నట్టు, పెద్ద పెద్దగా అరుస్తున్నట్టు, ఆ అరుపులు ఎవరికి వినపడినట్టు, ఏదో లాక్కొని వెళ్ళిపోయి ఈ పక్క తీసుకొని వెళ్ళిపోతున్నట్టు పెద్ద పెద్దగా అరవాలని. అప్పుడు ఏం చేస్తారంటే గబక్కలు లేచి బైబిల్ తీసి, నా కాపురి నాకు లేం కలగదు, పచ్చికల చోట్ల ఆయన పరుణి చేయించున్నాడు, శాంతికరమైన జలములు యొద్ద టకటకా తీసి 23 కీర్తన చదివేస్తారు. ఆ బైబిల్ తీసి కళ్ళకాడ అద్దుకొని తలకాడ పెట్టుకొని పడుకుంటారు. తలదిండి అది ఏమన్నా. దేవుని వాక్యాన్ని రోజు చదువు. భయం సమయంలో దేవుని వాక్యాన్ని చదువు. భయం సమయంలో ఒకరోజు ఒక అతనికి ఒక భయం వచ్చింది. ఆ భయం వస్తే ఒక దగ్గరికి వెళ్ళాడంట. ఒక దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడంట, 7 వారాలు నా దగ్గరికి రా, నువ్వు పడుకున్నావే మంచం, ఆ మంచం కింద ఏదో ఉంది అన్నాడంట. వీడికి ఇంకా భయం అయిపోయింది. ఆ మంచం కింద ఏదో ఉందనగానే వీడు రోజు భయపడిపోతూ ఉన్నాడు. 7 వారాలు రా, ప్రతి వారానికి ఎంత అవుతాయి అని చెప్పంటే ఆయన 2 వారాలు వెళ్ళాడు, 3వ వారం వెళ్ళకుండా మానేశాడు. దారిలో ఫ్రెండ్ కనపడ్డాడంట. ఏరా ఇలా జరిగిందిరా, ఆ మంచం కింద ఏదో ఉందన్నాడు, 7 వారాలు వస్తే ఏదో మంత్రం చెప్తానన్నాడు, ఏదో చేస్తానన్నాడు, ఏదో పసరిస్తానన్నాడు, ఏదో చేస్తానన్నాడు, ఏదో చెప్పాడు ఆయన. ఈ ఫ్రెండ్ అన్నాడంట, ఎందుకురా ఈ గొడవ అంతా, మంచం తీసి బయటపడే అన్నాడంట. మంచం తీసి బయటపడేసేసి, మంచం ఏమున్నాయద్దు అసలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక దైవజనుడైతే ఇలా అన్నాడంట, నువ్వేం చేస్తావు అంటే బైబిల్ ఓపెన్ చేసి, యేసు రక్తం నా కొరకు చిందించాడు, నువ్వేం చేస్తావు, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను నా కొరకు అనుగ్రహించను అనేటువంటి మాట మీద ఏలు పెట్టి బైబిల్ మంచం కింద తోయి అన్నాడంట. ప్రతి సమయంలో, భయపడే ప్రతి సమయంలో వాక్యం మీద ఆధారపడు. నీకు భయం కలుగు వేళ దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళు. నీకు భయం వచ్చిందా, ప్రాణ భయం వచ్చిందా,
బిడ్డల విషయంలో భయం వచ్చిందా? ఆస్తి విషయంలో భయం వచ్చిందా? ఏ భయమైనా సరే దేవుని పాదాల తప్ప వేరొక ఆశ్రయం లేదు. ప్రియులారా, భయం సమయంలో కీర్తనాకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? 5వ వచనం నుండి 10వ వచనం వరకు, రాత్రివేళ భయము, పగటి వేళ బాణము, చీకటిలో సంచరించే తెగులు, మధ్యాహ్నం పాడు చేసే రోగము, దేనికి నీవు భయపడకుందువు. బా, ఎంత మంచి మాట చెప్పండి. దేనికి నీవు, అందరూ చెప్పండి అమ్మా పెద్దగా, మైక్ తీసుకుంటారా? దేనికి నీవు, నీ పక్కన వాళ్ళు చెప్పు, దేనికి నీవు చెప్పు, పక్కన చెప్పు, దేనికి నీవు, నేను దేనికి భయపడను చెప్పండి. నేను దేనికి, నువ్వు పక్కన వాళ్ళు చెప్పు, నేను దేనికి, పక్కన వాళ్ళు చెప్పు, నేను దేనికి భయపడను రా రేయ్, నేను దేనికి భయపడను. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, త్వరగా చదవాలి. ఇంతసేపా? మరియు అరే తప్పు చెప్పాను రా, చదువు, వెరీ గుడ్. ధనాపేక్ష లేని వారై తృప్తి పొందుడి, నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడు ఎడబాయను. మైకుందా? ఆ ఒక్క మాట చదువు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. అది ఎవరు సహాయుడు? అందరూ చెప్పండి, ఎవరు సహాయుడు? పాస్టర్ గారు కాదు, అల్లాయన కాదు, ఈయన కాదు, ఇంట్లో ఆయన కాదు, ఆ పక్కింటి ఆయన కాదు, ఈ పక్కింటి ఆయన కాదు, అదిగో ఈ ప్రెసిడెంట్ కాదు, ఆ ప్రెసిడెంట్ కాదు, ఈ ప్రపంచంలో ఎవడు మనల్ని కాపాడలేడు. గుర్తుపెట్టుకో ఒకే ఒక మాట, ప్రభు నాకు సహాయకుడు. తర్వాత మాట చదువు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? ఏం చేస్తావురా అని మంచి ధైర్యంతో చెప్పగలరు. కొంతమందికి ధైర్యం ఉంటుంది కానీ చెడ్డ ధైర్యం. అవుతుందంటావా? అవుతుందిలే. అవుతుందంటావా? అవుతుందంటావా? అవుతుందేమో. అవుతుందంటావా? ధైర్యం ఉంది కానీ, చెప్పండి, ధైర్యం ఉంది కానీ కాదు, ధైర్యం ఉంది కానీ మంచి ధైర్యం అక్కడ రాస్తున్నమాట. అని 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 పక్కన వాళ్ళు చెప్పు, నాకు మంచి ధైర్యం ఉందని చెప్పు. పక్కన వాళ్ళు చెప్పు, నాకు మంచి ధైర్యం ఉంది. ఆ పక్కన చెప్పమ్మా, నాకు చెప్తావేంటి? నాకు చెప్పా, నువ్వు ఆమె చెప్పు, అమ్మాయి నాకు మంచి ధైర్యం ఉంది, నాకు మంచి. కొంతమంది కుక్కంటే భయం. మీకెంత వాక్యం చెప్తున్నా, నాకు కుక్కంటే భయం. జై నేను రాత్రులు ప్రార్థనకి వెళ్ళేవాడిని ఒంటరిగా, సమాధుల తోటలో నడిచి వెళ్ళిపోయేవాడిని, కానీ ఆ దారిలో వెళ్తే కుక్కలు ఉండే, అటుపక్క వెళ్ళేవాడిని కాదు. 25 కుక్కలు ఉండేవి. ఓరోజు సమాధుల తోటలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ప్రార్థన చేసుకోవడానికి. ఒకడేమో చుట్టూ నిప్పేసుకొని కూర్చొని మధ్యలో కోడిని కట్టుకొని ఒక కర్రకి వాడేదో పూజ చేస్తున్నాడు. నేను బైబిల్ సంకలం పెట్టుకుని వెళ్ళిపోతాను. ఈడేవుడురా, నేనే ఇక్కడ చేతపడేదో చేస్తున్నాడు, మరి నాకు తెలియదు. నేనే ఇంత భయంకరంగా ఈడు ఇక్కడ పూజ చేస్తా ఉంటే ఈడేవుడురా ఇంకా లోపలికి వెళ్తున్నాడు అని భయపడేవాడిని కాదు. చీకటైనా సరే సమాధుల తోటలో నడుచుకుంటా తిరిగేసేవాడిని, భయపడేవాడిని కాదు. ఏమవుద్ది మహా అంటే చచ్చిపోతా, అంతమించేవాడిని, ఇంకేమైనా అవుద్దా? నీ ప్రాణమును నీ ఆత్మను నరకములో పడవేయ శక్తి కలిగిన వానికి భయపడుడి. మనం భయపడవలసిన వాడు ఆయనే. నేను దేనికి భయపడదు, దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. దేనికి భయపడతావు? కొంతమంది అప్పులకు భయపడి చచ్చిపోతూ ఉంటారు. కష్టమా, వెళ్ళిపోతూ ఉంటారు. బాధ, రోగమా, దేనికి భయపడద్దు. చెప్పు ఒక మాట, ప్రభు నా సహాయకుడు. మళ్ళీ చదవమ్మా. ధనాపేక్ష లేని వారై, మైక్ తీసుకో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. ఏ మాత్రము విడువను, ఎన్నడు ఎడబాయను. ఎన్నడు విడిచిపెట్టడండి ఆయన. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టేస్తారు కానీ ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. నేను ఏమాత్రం విడవను.
చదవాలి. ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, ప్రభువు నా సహాయుడు. నేను భయపడను. ఎవరో నీ సహాయుడు? ఎవరు? ప్రభు నా సహాయుడు. పరలోకంలో దేవదూత వచ్చినా చెప్తాం, రేయ్ నాకు సహాయుడు ఎవరో తెలుసా? ప్రభు. ప్రభు నా సహాయుడు అని నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారు అని మంచి ధైర్యంతో చెప్పాలి. భయపడే సమయంలో ఒక మంచి ధైర్యం నీ గుండెలోకి రావాలి. ఆ వాక్యాన్ని తీసుకొని ప్రార్థన చేయి. ప్రభువా మంచి ధైర్యమే నా బిడ్డల విషయంలో, నా భర్త విషయంలో మంచి ధైర్యమే. నీ కొడుకు నీ మాట ఎండవ లేదా? నీ కోడలు ఎండవ లేదా? నీ కూతురు ఎండవ లేదా? నీ అల్లుడు ఎండవ లేదా? నీ పరిస్థితులు బాలేవా? మంచి ధైర్యంతో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభువు నీకు సహాయుడు, మనుషులు కాదు. మనుషులు సాయం చేస్తే ఏమంటారు? వాళ్ళ అప్ప మొన్న ఇచ్చానుగా, దానికి వడ్డీ అంతే అయిందో తెలుసా? నీ సహాయాన్ని, ఇచ్చిన సహాయాన్ని మళ్ళీ ఏం చేస్తారు? అడుగుతారు. ప్రభు నేను అడుగుతాడా? ఎన్నిసార్లు సాయం చేసి ఉంటాడు? ఎన్నిసార్లు సాయం చేసి ఎన్నిసార్లు అడిగాడు నిన్ను? ఏమా ఎన్నిసార్లు సాయం చేసి ఎన్నిసార్లు అడిగి ఉంటాడు? కట్టావా? ఇచ్చావా? అడిగాడు ఎప్పుడైనా? ఆయన సాయం చేసి నువ్వు ఆ సాయం తీసుకున్నప్పుడు నువ్వు స్తుతి చెల్లిస్తావే, దాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు. కొంతమంది తీసుకొని కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరు. ఇచ్చావా? సర్లే అడగడకి ఇప్పుడు ఇచ్చావు. రావునందు ప్రియమైన వాళ్ళరా కాదు, దేవునికి ఒక మంచి స్తుతి చెల్లించాలి. ఏం చేయాలా? స్తుతి చెల్లి. ప్రియులారా, ఆయన ఆరాధించాలి. భయపడే సమయంలో 10వ వచనం వరకు ఏమని రాస్తుందంటే మనము మంచి ధైర్యము కలిగి ఉండాలి. 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి, శోధన కాలంలో రాసిన మాట ఇది. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. ప్రియులారా, దేవుడు మనకు సహాయకులను వాగ్దానం చేసే ఉన్నాడు. కాపాడేవాళ్ళు మనకున్నారు. ప్రియులారా, మనకు సహాయం చేయడానికి దేవుడు తన దూతలను మన కొరకు ఏర్పాటు చేశాడు. ఒకసారి డేవిడ్ బ్రైనార్డ్ గారు రెడ్డిండ్ల మధ్య సేవ చేస్తున్నప్పుడు, ప్రియులారా, ఒకరోజు సాయంకాలమున తల దగ్గరకు వచ్చింది. నాలికని డేవిడ్ బ్రైనార్డ్కి తాకిస్తూ ఉంది. డేవిడ్ బ్రైనార్డ్ అన్నీ మర్చిపోయాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. పోయిందంట. ఆ సర్పం ఉండగానే అక్కడ ఉన్నటువంటి ఆ జంతువులు కూడా వెళ్ళిపోయినాయి అంట. ప్రియులారా, మనమైతే ప్రార్థన చేస్తున్నాం, చెమట చిటుకుమంటే మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తుంటాం. ఏమైంది ఇక్కడ? ప్రార్థన చేస్తుంటాం, చిటుకుమంటే ఏమైంది ఇక్కడ? ప్రార్థనలు ఎప్పుడైనా లీనమైపోయావా? అమ్మా ప్రార్థనలు లీనమైపోయావా? కొంతమంది ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన అయిపోగానే లేచి ఫస్ట్ గడియారం, అబ్బా చాలా ప్రార్థన చేశాను ఈరోజు, అమ్మో ఇక మీద 15 రోజులు దాకా ప్రార్థన చేయకూడదు. ఎందుకు? ఇప్పటికే అయ్యో బాబో ఇంత ప్రార్థన, మరీ టూ మచ్ ప్రార్థన. అమ్మ వింటున్నావా? కొంతమంది ప్రార్థనలో ఎలా ఉంటారు తెలుసా? టైం లేకపోతే, అమ్మో ఈరోజు అరగంట ప్రార్థన చేసాం, ఈరోజు గంట ప్రార్థన చేసాం, అటు ఇటు చూస్తా ప్రార్థన చేసాం. వీళ్ళరా రకరకాల అయిపోయింది వాతావరణం. ఇక్కడ గమనించండి, డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి భక్తుడు, ఆయన ఇదిగో ప్రార్థనలో లీనమైపోయి, ఏమండి అవన్నీ కూడా అతను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. గొప్ప దేవుడు అతనితో ఉన్నాడు. డేవిడ్ బ్రైనార్డ్ ఏమంటే అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ జంతువులను, ఆ సర్పాన్ని చూసినటువంటి అడవి జాతి మనుషులు డేవిడ్ బ్రైనార్డ్ ఈరోజుతో చచ్చిపోతాడు అనుకున్నారు. అయితే డేవిడ్ బ్రైనార్డ్ ప్రార్థనలో లీనమై ఉన్న కారణం చేత, అవన్నీ వెళ్ళిపోయిన కారణం చేత ఆ ప్రజలందరూ కూడా డేవిడ్ బ్రైనార్డ్ వచ్చినప్పుడు ఆయనకి స్వాగతం పలికారు. ఆ ప్రాంతంలోకి వెళ్ళి గొప్ప సువార్త పరిచర్య చేశాడు, ఘనమైన ప్రభు పరిచర్య చేశాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏమని రాస్తుందంటే నీ మార్గములన్నిటిలో
నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపించును. ప్రియులారా, ఇది ఒక వాగ్దానం కాదు. ఇక్కడ మనము చాలా వాగ్దానాలు చూడవచ్చు. ప్రియులారా, ఆయన కాపాడేటువంటి వాడు. 12వ వచనంలో నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ప్రియులారా, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత నేను అతన్ని ప్రేమించుచున్నాను. ఒకటి, నేను అతన్ని తప్పిస్తాను, నేను అతనికి ఉత్తరం ఇస్తాను, నేను అతన్ని ఘనపరుస్తాను, నేను అతన్ని తృప్తిపరుస్తాను, నేను అతన్ని గొప్ప చేస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. మహోన్నతుని చాటును ఉండేవానికి ఏమేమి ఇస్తాడంట? అతన్ని తప్పిస్తాడు, అతన్ని ఘనపరుస్తాడు, అతనికి ఉత్తరం ఇస్తాడు, అతనికి తోడుగా ఉంటాడు, అతన్ని గొప్ప చేస్తాడు, అతన్ని తృప్తిపరుస్తాడు, అతనికి రక్షణ ఇస్తాడు. 7 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 7 విషయాలు చెప్పాలంటే ఇంకా వెళ్ళిపోదు టైం. నేను ముగిస్తా ఉన్నాను. ఎవరికి ఇస్తాడు? ఆయన చాటుకు వెళ్ళేవారికి. ఆయన చాటుకు వెళ్ళు, మనుషుల చాటుకు కాదు. వీళ్ళరా, నేను ముగిస్తా ఉన్నాను. నీవు ఆయనకి లోబడు, ఆయనకి విధేయత చూపించు. ఆయనను నువ్వు ముందు పెట్టుకో. ఆయనే నా కోటను, ఆయనే నా కొండ, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నా గురి, ఆయనే నా గమ్యం. ఆయన తప్ప వేరొక శరణము నాకు లేదు. వేరే శరణము నాకు లేదు. వేరే శరణము నువ్వు వేరే వాటిని ఆశ్రయిస్తే నిత్య జీవం వైపుకు అడుగులు వేయలేవు. వీళ్ళని నేను ముగిస్తా ఉన్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. నిన్ను గణపరచాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏంటది? ఆయన్ని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? యోహాను పేతురుతో అన్నాడు, ఈ పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఏమని? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అబద్ధం చెప్పొద్దు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఇంకేమంటున్నాడు చెప్పండి? ఆయన నామము నెరిగినవాడు. ఆయన నామం తెలుసా? ఆయనకు ఓ పేరు పెడతావా? ఏం పేరు పెడతావు ఆయనకి? ప్రియులారా, ఆయనకు మొరపెడతావా? అతడు నాకు మొరపెట్టేవాడు. శ్రమలో నేను అతనితో ఉంటాను, అతన్ని విడిపిస్తాను, తృప్తిపరుస్తాను. ప్రభు తృప్తిపరుస్తాడు. నేను మనుషులు తృప్తిపరచలేరు. సమరయస్త్రీని తృప్తిపరిచింది ఎవరు తెలుసా? యేసు ప్రభు వారు. ఆ 5గురితో తిరుగుతుందంట ఆమె ఎవరో చెప్పండి? ఎవరు? నేను నిన్ను తృప్తిపరుస్తాను. ఆ వాంఛ, ఆ కోరిక, ఆ వ్యసనం, ఆ బలహీనతనంతా కూడా ఆయన రక్తములో కడిగి తీసి అవతల పడేశాడంతే. ఆమెను పరిశుద్ధపరిచి నీతి కలిగినటువంటి బిడ్డగా తయారు చేశాడు. నేను అతన్ని తృప్తిపరిచేదను, జీవ జలమునిచ్చేదను. వీళ్ళకి జీవ జలం ఇచ్చామని తృప్తిపరిచాడు. నా రక్షణ అతనికి చూపించేదను. మహోన్నతుని చాటుకు వెళ్ళే వారికి రక్షణ అనుగ్రహిస్తాడు. ఆ రక్షణ నీకు కావాలంటే తల వంచు, ప్రార్థన చేయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మోకరించగలిగితే మోకరించండి. ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ చాటును నివసించే బిడ్డగా నన్ను చెయ్యి. ప్రభువా, కష్ట సమయంలో, బాధ సమయంలో, భయపడే సమయంలో నేను నీ వైపు చూడడానికి సహాయం చేయి. నీ వైపు నడవడానికి సహాయం చేయి. లోకంలో నువ్వు ఎవరిని చూసినా, దేన్ని చూసినా నువ్వు భయపడ